క్రీస్తు నామంలో మీకు అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలండి. స్తోత్రాలు. ఏదో ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. నిన్నటి రోజున ఏది ముఖ్యం? రెండవ ఆదాం. మరలా మొదటి ఆదాం సంగతి మీకు తెలుసు. మొదటి ఆదాము ద్వారా శాపం కలిగిందని, ఆ శాపాన్ని నిర్మూలపరచినట్లు రెండవ ఆదాము అనే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని బైబిల్లో మీరు అక్కడక్కడ గమనిస్తారు. ఈ మొదటి ఆదాము ద్వారా వచ్చిన శాపాలు ఏమిటి? ఆ శాపాలు ఇంకా మన జీవితంలో పనిచేస్తున్నాయా, లేక యేసయ్య అనే రెండవ ఆదాము ద్వారా మనం విడుదల పొంది ఉన్నామా అనే సంగతిని ఒక్క క్షణం ఆలోచించుకునేందుకే ఇక్కడ మనం కూడి వచ్చాం. ఎందుకో ప్రభు నన్ను ఈ మాటలు చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. ఆదాము ఏం చేశాడో మీకు తెలుసు. హవ్వ తీసుకొచ్చి నోట్లో పెట్టింది, ఈయన తిన్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరవబడ్డాయి, దిగంబరులు అయ్యారు. దేవుడు పిలిచినప్పుడేమో దాక్కున్నాడు, దేవుడు పిలిచినప్పుడేమో చెట్టు చాటున దాక్కున్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన చరిత్రలో. అయితే దేవుడు ఈ ఆదాముని కలిసినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నీ భార్య మాట విని నేను నిన్ను తినవద్దన్నది నువ్వు తిన్నావు గనుక అనే మాటని గుర్తుంచుకోండి. గనుక నీ నిమిత్తమై నేల శపించబడినది. నీవు నీ భార్య మాట విన్నావు, నేను తినవద్దన్న దాన్ని తిన్నావు గనుక నీ నిమిత్తము నీవు ఉన్నటువంటి నేల శపించబడినది. నేను భూమిని శపించట్లేదు, నీవు చేసిన ఆ పని నిమిత్తమై నిన్ను బట్టి ఈ భూమి శపించబడినది అనే మాటని మనం బైబిల్లో చూస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయాన్ని ఇంటికెళ్ళి క్షుణ్ణంగా చదువుకోండి. 3వ అధ్యాయం 3. నేను ఎట్లా అంటున్నా కాదు, ఇదిగో 3, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని. ప్రైజ్ ది లార్డ్. ఇటంటే మీరు ఎందుకు నవ్వారో నాకు తెలుసు. అవును, నవ్వు వస్తుంది మీకు, నాకు తెలుసు. ఓకే, 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? నీ భార్య మాట విన్నావురా, నువ్వు తినొద్దన్నదాన్ని తిన్నావురా, అందుకే శాపం వచ్చిందిరా బాబు అన్నాడు. భార్య మాట వినడం తప్ప? నేను బైబిల్ ఈ విధంగా చదువుకుంటా. భార్య మాట విన్నందుకే శాపం వచ్చింది అంటున్నాడు. ఏమిటి దేవుడు? ఆజ్ఞ అతిక్రమించావురా, శాపం వచ్చిందిరా అని అనకుండా నీవు భార్య మాట విన్నావురా గనుక శాపం వచ్చిందిరా అని అంటున్నాడే. ఎందుకని? ఇంకా క్షుణ్ణంగా బైబిల్లో చదువుకుంటూ వెళితే అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం, నీ భార్య ఈ రోజు నీకు చెప్పే మాట విను, వినకపోతే నీ కుటుంబానికి శాపం, నీ భార్య మాట విను అని రాసింది బైబిల్లో. అదేమిటది? ఇక్కడేమో విన్నావురా శాపం వచ్చింది అంటున్నాడు, అక్కడేమో అబ్రహాం విను, వినకపోతే నీకు శాపం వస్తుంది అన్నాడు. ఇప్పుడు వినాలనా వినకూడదా? నేను ఇంకొక మాట చెప్పనా?
భార్య మాట ఒకవేళ మీరు వినలేదే అనుకోండి, మీ గతి ఏంటో నాకు తెలుసు, మీ సమస్య ఏంటో నాకు తెలుసు. అందువల్ల తప్పనిసరిగా భార్య మాట వినక తప్పదు, మెచ్చుకోక తప్పదు. మెచ్చుకోకపోతే నీ బతుకు ఎక్కడ ఉంటుందో ప్లాట్ఫారం నాకు తెలుసు. నీ పరిస్థితులు దారుణం అవుతాయనే సంగతి నాకు తెలుసు. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలతో నాకు సంబంధం ఉంది. వాళ్ళు చెప్పే మాటలు వింటుంటాను. భార్య మాట వినవద్దని అబ్రహాముతో చెప్పకుండా వినమన్నాడు. వింటే ఆశీర్వాదం అంటాడు. అక్కడేమో విన్నావు గనుక నీవు క్షమించబడ్డావు, శాపం నీకు వచ్చింది అంటాడు. అసలు వినాలా వినకూడదా అనేది ఒక సమస్య. దేవుని వాక్యం ఒకదానితో ఒకటి ఎప్పుడు పోటీ పడదు, క్లాష్ రాదు. దేవుని వాక్యం ఎప్పుడు పోటీ పడదు. ఒకవేళ మనం అర్థం చేసుకునే విధానాలను బట్టి అది మనకు వ్యతిరేకంగా కనిపించవచ్చు, కానీ పొరపాటును కూడా వ్యతిరేకత దేవుని వాక్యంలో ఒకదానికి సంబంధం లేకుండా మాత్రం పొరపాటును ఉండదు. నేను ఒకసారి 3 రోజులు ఓ ప్రాంతానికి వచ్చి వాక్యం చెబుతానని ఆ పాస్టర్ గారికి నేను తారీఖులు ఇచ్చాను. ఆయన్ని నేను ముఖాముఖిగా చూడలేదు, ఫోన్లో మాట్లాడుకోవటమే. 3 రోజులు అంటే 3 రోజులు నేను ఇచ్చాను. ఇక 5 రోజులు ఉందండి, నేను ఆ ఊరికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఏమని ఉత్తరం వచ్చిందంటే, ఏసన్న గారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కనుక మీరు మా సభలకు వచ్చేటప్పుడు మీ మిస్సెస్ని తీసుకురావాలా, మీ పిల్లల్ని తీసుకురావాలి అని నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూసి మీరు నవ్వుకున్నట్టు నేను నవ్వుకున్నాను. నా సాక్ష్యం తెలియదు, నన్ను చూడలేదు, అయినా ఏదో పొరపాటు పడ్డాళ్లే అనుకున్నాను, అయిపోయింది. తీరా ఊరికెళ్ళి నేను దిగానండి. దిగిన తర్వాత నా వెనక వాళ్ళని వెళ్ళి వెతుకుతున్నాడు. నేను మర్చిపోయాను అసలు సంగతి, ఆయన రాసిన ఉత్తరం రాసిన సంగతి మర్చిపోయాను. తీరా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు అన్నం వడ్డించి, ఏమండి మీకు ఉత్తరం రాసే అందిందా ఏసన్న గారు అని. అందింది అని నాకు నవ్వు వచ్చింది. మరి ఏదండి మీ మిస్సెస్ ఏది, మీ పిల్లలు ఏది అని అడిగితే, నేను పిల్లలు తీసుకురాలేదు కానీ మీరు చెప్పినట్టు మిస్సెస్ని తీసుకొచ్చాను అన్నా. అలాగా అన్నాడు. ఏది ఏది అన్నాడు. రైల్వే స్టేషన్లో మాకు కనబడలేదు, మనతో కారు ఎక్కలేదు, మరి తీసుకొచ్చారంటారు ఏమిటండి అంటే, బాబు నా జీవితంలో నేను ఎప్పుడైనా సరే నా భార్యని వెంట పెట్టుకోకుండా నేను ఎప్పుడు రాను. నా జీవితంలో ఇప్పుడు అది జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా నా భార్యని వెంట పెట్టుకొని వస్తాను బాబు, వచ్చింది అన్న. ఇక ఆళ్ళకి మతిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వస్తే ఏది అంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళని కాసేపు ఇలాగే కలవరంలో పెట్టి కాసేపు 10 నిమిషాలు, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చూపించారు. ఎఫెసీ 5వ అధ్యాయం 28వ వాక్యం. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీసి చూడండి. ఎఫెసీ 5:28. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చూడండి, ఈ మాటలు బాగా గమనించాలి మీరు. దైవజనుడైన పౌలు ఈ ఎఫెసీ పత్రికలో అనేక మర్మాలు రాశాడు. మొదటి అధ్యాయంలోకి వెళ్ళి మనం చూస్తే దేవుని మర్మము అనే మాట, ఆ తర్వాత అధ్యాయంలోకి వస్తే క్రీస్తు మర్మము అనే మాట,
తర్వాత మళ్ళా చదివితే క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి మిస్టరీ, రహస్యము, మర్మము అనే మాట. 5వ అధ్యాయంలోకి వచ్చి చూస్తే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ద గ్రేట్ మిస్టరీ, గొప్ప రహస్యము అనే మాట. 6వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు చూస్తే అక్కడ మరొక మాట ఉంది, సువార్త మర్మము, మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. సువార్త కాదు, గాస్పెల్ కాదు, మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. సువార్తలో ఉన్న మర్మము అనే ఒక పదాన్ని ఆయన ఉపయోగించాడు. ఇలా మర్మాలన్నీ ఎపిసి పట్టణానికి రాస్తూ ఒక చక్కటి మర్మం, భార్యాభర్తల మధ్యలో ఉన్న మర్మాన్ని గురించి మాట్లాడుతూ ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మరొక రకంగా మలుపు తిప్పాడు ఒక మాటని. అదేమిటంటే, తన భార్యను ప్రేమించుకునేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు అని. మరి అదే మాటని మనం రివర్స్ చేసేదేమనుకోండి, ఏమని ఉంటుంది? చదువుతుందాం, రివర్స్ చేసేదని. తనను ప్రేమించుకున్నవాడు తన భార్యను ప్రేమించుతున్నాడు. గమనించండి, నాకు పెళ్లి కాలేదు కానీ నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను కదా. అయితే నా శరీరం నాకు భార్య. నా శరీరాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? పొరపాటును కూడా నేను ఎక్కడికి వెళ్ళలేను. ఎందుకంటే నా వెంట నా భార్య రావాలి, అంటే నా శరీరం రావాలి. ఎవ్వడు కూడా తన శరీరాన్ని ప్రేమించుకోకుండా ఉండేవాడు ఎవ్వడూ పుట్టలేదు ఇప్పటికీ. ప్రతి వాడు తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు, మెంటలోడు తప్ప. మెంటలోళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళ రాళ్ళు తీసుకుని వాళ్ళే కొట్టుకుంటారు, రోడ్లో పడతారు, మోసలోడు పడిపోతాడు. ఆడి శరీరాన్ని ఆడు ప్రేమించుకోలేడు, మెంటలోడు, అపవిత్రాత్మ పట్టినవాడు. మామూలుగా సగటు మానవుడు తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు. ప్రేమించుకోకుండా ఉండేవాడు ఎవడు ఉన్నాడు. తన శరీరం మీద ఆ సానుభూతి, ఎప్పుడు సింపతి చూపిస్తూ ఉంటాడు. చిన్న దెబ్బ తగిలినా, చిన్న జ్వరం వచ్చినా, ఏదైనా కాదండి, ఏంటమ్మా ఏముందండి, జ్వరం అండి 3 రోజుల నుంచి, లంకనాలండి. జ్వరము లంకనాలని చెప్పదు, ఎందుకంటే మహాసానుభూతి తన శరీరం మీద. బాగా ఆలోచించండి, కొంచెం థియాలజీ, కాస్త ఫిలాసఫీలోకి వెళ్దాం ఈ పూట. నిన్న పిల్ల పనసబండు అయిపోయింది, తేలిపోయింది. ఈరోజు చూడండి, బైబిల్ అంటుంది, తను తాను ప్రేమించుకునేవాడు భార్యను ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమిస్తూ ఉండేవాడు తనను తానే ప్రేమించుకుంటున్నాడట. ఆమేన్, ఆమేన్. చేసుకున్న భార్యని ప్రేమించుటకు పురుషుడు బద్ధుడై ఉన్నాడు. ప్రేమించాలి. అలా ప్రేమించేటప్పుడట తన అనుభూతి ఏమిటంటే, తన శరీరాన్ని తాను ప్రేమించుకునే అనుభూతి. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు, బ్రహ్మచర్ని, మరి నా శరీరాన్ని నేను ప్రేమించుకోకుండా ఉండగలనా? మరి నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటూ ఉంటే, బిబ్లికల్ ఆర్డర్ ప్రకారం నా శరీరమే నాకు భార్య గనుక నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటూ ఉంటే నేను నా భార్యని ప్రేమించుకుంటున్నానని దాని అర్థం. ఇంకో సంగతి చెప్పనా, మరో సంగతి చెప్పనా? నా శరీరము నా ఆత్మ. బైబిల్ అంటుంది, అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. అవుటర్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్. బయటికి కనబడుతున్న శరీరం కనుక ఇది శరీరేచ్ఛలను కోరుకుంటూ ఉంటది. బైబిల్ ఏమంటుందంటే, ఆత్మకు విరోధముగా శరీరము, శరీరానికి విరోధముగా ఆత్మ కోరుకుంటూ ఉంటది. నా ఫ్రెండ్ని ఒకరిని అడిగా, అరే ఎప్పుడు నువ్వే వస్త్రం ఏమిట్రా, నీ భార్యని అడ్డబెట్టుకొని రాకపోయావా అని వాడిని అడిగితే ఆడంటాడు, ఏతన గారు దాన్ని కానీ తీసుకొని కానీ నేను మార్కెట్ వైపు కానీ వచ్చానంటే అది చూసిందల్లా కావాలంటది. ఇంటికి ఏం అవసరమో నేను కొనుక్కొని వెళ్ళి దానికి ఇవ్వడం తప్ప
దాని కానీ తీసుకొచ్చి బజారు చూపించానంటే ఏది కనబడుతుంది కావాలంటే నేను కొనిచ్చే అర్హత లేకపోతే ఆ స్తోమత నా దగ్గర లేదు, అందుకని దాన్ని నా ఎంట తీసుకొని రాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే శరీరానికి విరోధముగా ఆత్మ, ఆత్మకు విరోధముగా శరీరం కోరుకుంటూ ఉంటుంది. నీ శరీరము నీకు భార్య అని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. చేసుకున్న భార్య మాట వినకపోతే నీ గతి ఏంటో నాకు తెలుసు. అందుకని చేసుకున్న భార్య మాట విని కాస్త కలిసి మెలిసి ప్రేమతో కాపురం చేయండి. అయితే నీ జీవితానికి శాపము రాకుండా ఉండాలనుకుంటే నీ శరీరం ఉందే, నీ శరీరం మాట వినకుండా జాగ్రత్త పడాలి. శరీరం మాట విన్నావో నీ భార్య మాట నువ్వు విన్నావు అని అర్థం. ఆ తర్వాత శాపం ఆవరిస్తుందని అర్థం. ఆ శాపములో నుంచి నిన్ను విడిపించేందుకే రెండవ ఆదామని యేసుక్రీస్తు దిగి వచ్చినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. గనుక నీ జీవితంలో ఎవరి మాట వింటున్నావు? దేవుని ఆత్మ మనలో ఉండి మన ఆత్మతో ఏం చెప్తున్నాడంటే మోకరించో, ప్రార్థన చేయి అంటాడు. మన ఈ శరీరం ఏమంటుంది? కాళ్ళు వాసిపోయి ఉంటే మా కాళ్ళ మీద కాళ్ళు చాపు పడుకునే స్వత్రం అనుకో. చూసారండి, ఈ శరీరం నీకు చెప్పేదేమని? కాళ్ళే వయసు ఉన్నాయి, నీకు వయసు ఎంత? ఇంకా మోకాళ్ళ మీద ఉండే వయసు అనేది. మంచం మీద గిట్ట వాలి ఆ దిండుని వేసుకుని దిండిని గుండె గరిపించుకుని 4 మాటలు చెప్పి పడుకో, అలసిపోయావు అని అంటది శరీరం. ఆత్మ ఏమంటది? శోధనలో పడకుండా నువ్వు ప్రార్థన చెయ్యి, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసి మెలకువగా ఉండు, ప్రార్థన చేసి ఆయన స్తుతించు. లోక సంబంధమైన కార్యక్రమాల కంటే దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడుపు. ఆత్మ చెప్పే మాటలు వేరు, ఈ శరీరం చెప్పే మాటలు వేరు. రకరకాల కోరికలు ఈ శరీరం మీ జీవితాలలో కోరుకుంటూనే ఉంటది. వాటిని కానీ నెరవేర్చేవో నీ పరిస్థితి అయిపోయింది. నీ నిమిత్తము నీవే శపించబడతావు, నీ నిమిత్తము నీవు నిలిచిన నేల శపించబడుతుంది, నీ నిమిత్తము నీవు చేస్తున్న పనులు శపించబడతాయి, నీ నిమిత్తము గచ్చ పొదలు మొలుస్తాయి, ముళ్ళ తెప్పలు మొలుస్తాయి. ప్రయాసముతోనే ఇంత ఆహారాన్ని నీవు తింటావు, నువ్వు మట్టి మన్నైపోతావు. రకరకాల శపించబడిన అనుభవాల్లోకి మనిషి వెళ్ళిపోతాడని ఈ వాక్యము హెచ్చరిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నా శరీరాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను గనుక నా భార్య నాతో ఎప్పుడు వస్తుంది. అయితే ఎక్కడ ఏం కనబడితే అది నాకు కావాలని అనిపిస్తుంది. ఎంత పెద్ద భక్తులకైనా, మీకైనా మీరు అనుకోకండి. నా కోడలు మోకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నా, అంతా బాగానే ఉంది. ఏమండే, అంతనా బాగానే ఉంది. కమ్మటి వాసన వచ్చిన సబ్బు కనబడింది అనుకో ఎక్కడన్నా ఒకరింట్లో, నా సంగతి చెప్తున్నాను. ఏమండి ఈ సబ్బు ఎక్కడ దొరికిందండి, భలే ఉందా? చూసారండి, ఆ మాటను అనొచ్చండి దేవసేవకుడు. కళ్ళతో చూశాడు ఆ సబ్బు, ముక్కులకు కాస్త వాసన వచ్చింది, కమ్మటి వాసన. ఈ సబ్బు మనకుంటే మంచిది, ఈ శరీరం కోరుకుంది, ఈ నోరు వాగింది. శరీరం కోరుకుంది, నోరు వాగింది. ఏమంటే ఈ సబ్బులు ఎక్కడ దొరుకుతాయి? చూసారా, ఈ శరీరం కోరుకుంది, ఈ నోరు వాగింది, ఈ సోప్ ఎక్కడ దొరుకుతుందండి? ఏమండి ఏసన్న గారు మీకు కావాలా? కావాలని కాదు, ఈ వాసన నాకు బాగా నచ్చిందండి. ఇక ఆయన ఏం చేస్తాడు? పొద్దున్నే వెళ్ళిపోయి ఆ సోపులు ఎక్కడ దొరుకుతాయి అక్కడ, నాకంటే ఇక్కడ ఉందండి, ఒక అరడజన్ తీసుకుని వచ్చి నాకు ఇస్తాడు. అసలు ఆయన ఇస్తాడనే ఈ ప్లాన్ నేను వేసి ఉంటే అర్థమైందండి. ఇప్పుడు మీకు అర్థమైందా? అతను తెచ్చి ఇవ్వాలనే నేను ఈ ప్లాన్ కానీ వేసి ఉంటే
నా అంత శపించబడ్డవాడు ప్రపంచం మీద ఉండడం. బాగా ఆలోచించుకోండి. కమ్మటి కప్పు సాసర్, కప్పన్ సాసర్ చక్కగా టీ తయారు చేసి ఇస్తే టీ తాగేవాడు టీ తాగకుండా ఈ సాసరి కప్పు ఎక్కడ దొరుకుతుందండి? నేను చాలా దగ్గర తిరుగుతున్నాను, ఇంత అందంగా దొరకలేదే అని అనేసరికి ఆడిపోయి డజన్ తెచ్చాడు. డజన్ కప్పులు, డజన్ సాసలు తీసుకొచ్చి ఎస్ఎన్ గారు మీరు తీసుకెళ్ళండి. ఈ కప్పుల కొరకే ప్లాన్ చేసి ఆ మాట అంటే నాకంటే శపించబడ్డవాడు ఇంకొకడు ప్రపంచం మీద ఉండడు. కళ్ళు చూసినవన్నీ, నోరు కోరుకున్నదంతా, శరీరం ఆశించినదంతా ఒక మనిషి చేయడం ప్రారంభిస్తే ఆడు తన భార్య మాట వింటున్నాడు అని అర్థం. చేసుకున్న భార్య మాట కాదు. మీరు స్త్రీలైనా పురుషులైనా ఆత్మ సంబంధమైన జీవితానికి లింగ భేదం లేదు. ఆ ఆధ్యాత్మికమైన ప్రపంచంలోకి మీరు వెళితే అక్కడ స్త్రీలు పురుషులు ఉండరు. వాళ్ళంతా దేవదూతల్లాగా ఉంటారు పరలోకంలో, స్త్రీలైనా పురుషులైనా. ఇంకా ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ స్త్రీ పురుషుడు అనే వ్యత్యాసం. ఆత్మ సంబంధమైన మనిషి లోపల ఉన్నాడు, అతను ఆత్మీయత కోరుకుంటున్నాడు. ఈ శరీరం ఉందే, స్త్రీ అయినా పురుషుడైనా ఈ శరీరం శరీరేచ్ఛలు కోరుకుంటుంది. కనుక భార్య మాట వింటున్నావు, నువ్వు శాపానికి గురైపోతావు. శాపం సమీపిస్తుంది. ఇదిగో నీ బ్రతుకులో ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలుస్తాయి. లేఖనాలు హెచ్చరిస్తున్న హెచ్చరికలు ఇవన్నీ. నువ్వు మనిషిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు వయసుకు తగినట్టు కోరికలు మనిషి జీవితంలో ఉత్పత్తి అవుతాయి. మనిషి వయసుకు తగినట్టు కోరికలు ఉత్పత్తి అవుతాయి. చిన్న పిల్లల కోరికలు వస్తాయి. కాస్త ఎదిగిన వాళ్ళకేమో దాని తగిన కోరికలు వస్తాయి. కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ కోరికలు వేరుగా ఉంటాయి. పెళ్ళయిన తర్వాత ఇంకొక కోరిక వస్తుంది, పిల్లలు పుట్టిన తర్వాత మరొక కోరిక వస్తుంది, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాడికి ఇంకో కోరికలు ఉంటాయి. కోరికలు చిన్ననాటి నుండి ఆఖరి శ్వాస వరకు మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ ఆ కోరికలు నెరవేర్చేందుకు నీవు సిద్ధపడితే నీ వ్యక్తిత్వంలో శాపాన్ని అనుభవించక తప్పదు. అందుకే దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైన మాటని ఆయన మెన్షన్ చేశాడు. ఆ ప్రత్యేకించిన మాటని ఆయన గుర్తు చేస్తున్నాడు. గనుక భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినకూడదని కాదు. నీ శరీరం అనే నీ భార్య మాట, నీ శరీరంలో శరీరం, నీ ఎముకలో ఎముక అంటే అన్నవే ఈ శరీరం చెప్పిన మాట నువ్వు విన్నావు. ఒక అమ్మాయి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసిందండి. డ్యాన్స్ అంటే మామూలు డ్యాన్స్ కాదు ఇది. అసలు మీలాటోళ్ళు చూస్తారేమో కానీ నేను మాత్రం చూడలేదు. అట్లాంటి పనికిమాలిన డ్యాన్స్ చేసిందండి. వేసి అలసిపోయింది. ఆ రాజుగారు ఏమన్నాడు తెలుసా? ఆహా, ఎంత చక్కటి డ్యాన్స్ చేసావు, బ్రహ్మాండమైన డ్యాన్స్, నీ డ్యాన్స్లో నేను మురిసిపోయాను. అబ్బా ఎక్కడ చూడలేదు డ్యాన్స్, నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఎవరు? రాజుగారు. అమ్మాయి వేసిన డ్యాన్స్కి మురిసిపోయి, ఈ పిల్ల ఏం కోరుకుంది? వయసు పిల్ల, వయసుకు తగినట్టు ఏమైనా కోరుకోకూడదు? రాజుగారు ఇచ్చేవాడుగా. నాకు దైవజనుడు తల నరికి బంగారు పల్లెములో పెట్టి నా ముందు పెట్టమని. ఎందుకు? తలకాయతో ఏమైనా పులుసు పెట్టుకుంటుందా ఈ మనిషి? తలకాయ పులుసు దరిద్రపుది. ఏదైనా కోరుకోమంటే వయస్సుకు తగిన కోరిక కోరుకోకుండా వయస్సుకు మించిన పనికి మాలిన కోరికను దాన్ని కోరుకుంది. దానివల్ల దైవజనుడు తల నరకబడింది. రకరకాల కోరికలండి. ఇంకో సంగతి చెప్పనా? ఒక ఆయనకి కళ్ళు సరిగా కనిపించవు, కళ్ళు మందం.
చూపు తక్కువ, పెద్దోడైపోయాడు. అప్పుడు ఏం చేశాడు? రే పెద్దోడా, ఇలా రాయ్యా, నాకు మాంసం తినాలని ఉంది. ఏట మాంసం? అయ్యా పెద్దోడా, నాయనా మన మందలో ఎన్నో పొట్టేళ్ళు ఉన్నాయి, దీన్ని తీసుకొచ్చి చేసి పెట్టమన్నా అమ్మ చేసి పెట్టదు కదా నాన్న, నన్ను పిలిచి అడుగుతున్నా పెట్టినానా? పిచ్చాడా, మన మందలో కాదురా 10 మందిలోడా, నువ్వు వెళ్తావు కదరా వేటకే, వేటాడి తెచ్చిన మాంసం, ఏ జింక పిల్లలో, ఏ మేక పిల్లలో, ఏ కుందేళ్ళలో నువ్వు కొట్టిన దెబ్బకి అల్లకల్లోలం అయిపోయి రక్తం చిందించి కింద పడి సస్తాయి చూడు, దాని మాంసం కావాల్సి నాకు. ఈ రుచి లేవురా, ఈ మాంసం ఇంట్లో ఉండే మాంసం రుచి లేదురా, ఆ మాంసం కావాలరా నాకు అని కోరుకున్నాడు. ఎప్పుడు? సావు బతుకుల మధ్యలో ఉండే ముసలోడు. మరి ముసలోడు కోరికలు ఉండవని నేను అనుకోను. ఆమేన్. ఒక్కొక్క ముసలోళ్ళు వచ్చి నాకు చెప్తుంటారు నెమ్మదిగా, ఏసన్న గారు నాకు ప్రార్థన చేయండి. ఏమైంది అయ్యగారా, ఏమైంది ఇంత వయసులో? ఏంటంటే నీకు తెలియదండి ఏసన్న గారు, నాకు శోధన వచ్చేస్తుందండి. ఊరి ముసలోడ, నీకు ఈ వయసులో ఏం శోధనరా అని నేను మనసులో అనుకుంటా. వయసులోకి వచ్చిందంటే వచ్చింది అనుకున్నాం, మరి ఈ వయసులో ఏం శోధన? మరి ఆయన చెప్పిన మాటను బట్టి భయంకరమైన శోధన అది. 73 సంవత్సరాలు. అదిగో నిడదవోలు స్టేషన్లో నేను కూర్చొని ఉంటే నా పక్కన వచ్చి కూర్చున్నాడు. నన్ను కళ్ళతోడుతో పైకి కిందకి చూసే, నీ పేరు ఏసన్న కదా అన్నాడు. అవునన్న. ఎక్కడ చూసావంటే మీటింగుల్లో చూసానులే అన్నాడు. అవును కానీ నువ్వు అన్ని మీటింగ్లకి వెళ్తుంటావు కదండి ఏసన్న గారు, అన్ని చోట్లకి వెళ్తుంటావు కదా, ఒక మాట నీకు చెప్పనాను. ఏంటి అన్న? నా భార్య చచ్చిపోయిందే, నాకు పొలం ఉంది 4 ఎకరాలు, కోళ్ళు ఉన్నాయి, వ్యవసాయం నేను చేసుకుంటున్నాను కష్టపడి, ఒక అమ్మాయిని చూడకపోయావా నాకు పెళ్లికి అన్నాడు. నా గుండె జొల్లమని. 73 ఏళ్ళు నిండిన ముసలోడు, 4 ఎకరాలు పొలం ఉందంట, ఆ పొలం పెడతాను కావాలంటే ఆ అమ్మాయికి అంటున్నాడు. నువ్వు 4 ఏళ్ళు తిరుగుతుంటావు కదండి, చూడండి కొంచెం అంటున్నాడు. నాకు ఇతను కొడుక్కా అని అందామంటేనా, నా భార్య చచ్చిపోయింది, నా పొలం దాని పేర్లు పెడతాను, బాగా చూసుకుంటాను. ఇక నాకు అతనితో బుద్ధి పుట్ల, మాట్లాడాలనిపించలా. ఈ వయసులో ఈ కోరికతో ఈ మనిషి ఈ విధంగా ఎట్లా బ్రతుకుతున్నాడు? మనవరాళ్ళు కూడా ఆ వయసులో ఉంటే మరి ఈ మనిషి ఎందుకు ఇలా కోరుకుంటున్నాడు? చూసారండి, అంత మాంసం తినాలని కోరుకున్నాడా? ఆ కోరిక మేరకు ఏమైందో తెలుసండి, చెప్పనా నేను? ఆ కోరిక మేరకు అతని మనస్సులో పుట్టిన వేట మాంసం తినాలనే కోరిక మేరకు ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలిసినా, పెద్దోడు ఒక పార్టీ అయిపోయాడు, చిన్నోడు ఇంకొక పార్టీ అయిపోయాడు. యాకోబు వాళ్ళ అమ్మ పార్టీలోకి వచ్చాడు, యేసే వాళ్ళ నాన్న పార్టీకి వెళ్ళిపోయాడు. ఇక 2 పార్టీలు ఆ ఇంట్లో అయిపోయినాయి. చివరికి పెద్దోడు కత్తి తీసుకొని కత్తి నూరుతున్నాడు. ఏరా పెద్దోడా, ఏం నువ్వు చేసేదే? ఏం నువ్వు చేసేదా? చూస్తావు చూడు, ఆవిడ బతుకుతాడా, ఆవిడ నూరుకుతా అంటున్నాడు. తల్లి గడగడగడలు అడిపోతుంది. ఏమండి 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 ఏసేపు ఏమంటున్నాడు తెలుసు? యాకోబు నరికేస్తాడంట. నువ్వు చేసిన పని కదా, పనికి మాలిందా అన్న, నువ్వు చేసిన పని కదా. నువ్వు ఎడమాల్సింది అమ్మన్నా తెచ్చేదానికి పోయేసరికి నువ్వు ఇంకో కూర తీసుకొచ్చి ఈడికి వేసి పంపించి ఆశీర్వాదం వాడికి పోయినట్టు చేసావు, నువ్వు చేసిన పని కదా అని అంటే, ఏమంటే పనికి మాలోడ మోసలాడా, నీకు ఇప్పుడు ఏట మాంసం కావాల్సి వచ్చిందా? నువ్వు చేసిన పనిదే. వింటున్నారండి? ముసలోడు చేసిన పనిని ఈమె చేసిన పనిని ఆయన, వీళ్ళిద్దరూ గందరగోళం అయిపోతున్నారు. మధ్యలో పిల్లలు అల్లకల్లోలం అయిపోయారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని పక్షపాతం లేకుండా చూసుకోవడం చాలా ప్రాముఖ్యం.
మీ కుటుంబ వ్యవస్థలో ఈ రోజున జరిగేది ఏంటంటే వీడు చిన్నాడు, వీడి నాకు మహాప్యామ అని అంటాం. ఈ పెద్దోడు మనసు గందరగోళం అయిపోయి, పెద్దోడు ఎప్పుడు నేనంటే మహాప్యామ అన్నవాడికి చిన్నోడు మనసు బదులైపో. పిల్లలు నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా వాళ్ళందరినీ పక్షపాతం లేకుండా జాగ్రత్తగా దైవ భయంలో పెంచేటట్లుగా జాగ్రత్త పడాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? నా పిల్లలు దైవభక్తి కలిగి జీవిస్తున్నారని వినుట కంటే నాకు వేరొక సంతోషము లేదు. దేవుని బిడ్డల బహు జాగ్రత్త పడి జాగ్రత్తగా పిల్లల్ని పెంచడం ముందు నేర్చుకోవాలి. కళ్ళు చూపు తగ్గింది, కోరికలు పెరిగాయి, మాంసాపేక్ష కలిగింది, కుటుంబం రెండు ముక్కలైపోయింది. ఇంట్లో చక్కగా బ్రతుకుతున్నవాడు ఇప్పుడు దేశదిమ్మరిగా రోడ్ల మీద పడిపోయాడు. నడి రోడ్లో, చీకట్లో, అడవిలో దుప్పటి లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా అతని కొడుకు అలలాడిపోతూ తిరుగుతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, పిల్లలలోకి వచ్చిన శాపానికి, కుటుంబంలోకి వచ్చిన శాపానికి కారణం ఏమిటో తెలిసినా, నీవు నీ శరీరం మాట విన్నావు, నీవు నీ భార్య మాట విన్నావు గనుక కుటుంబంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, పిల్లల మధ్యలోనైనా ప్రతి చోట శాపం చోటు చేసుకుంది. ఆ పనికి మాలిందేమో దేవుని బిడ్డ యొక్క దైవజనుని యొక్క తలదరికి పెట్టమంది. ఈ దైవజనుడేమో మాంసం తెచ్చిపెట్టాలన్నాడు. అది పెద్ద తప్ప అని అనుకున్నాడు. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. ఆ కుటుంబంలో జరిగిన శాపం మనకు చెప్తుంది అది తప్పు అని. ఇంట్లో ఉన్నాయిగా చాలా, ఏదో ఒకటి తిని కాస్త నీళ్లు తాగి ఆకలి తీర్చుకునే దానికి బదులు నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఫలానా వస్తువే కావాలి, నాకు ఫలానా ఇల్లు రాసి పెట్టాలి, నాకు నా పేరట 2 ఎకరాల పొలం రాసి పెట్టాలి, నా మెళ్ళో కాస్త ఒక 2-3 నగలైనా తగిలించాలి. శపించబడిన నువ్వు ఈ శరీరం కోరుకుంటుందండి బంగారు కావాలని, నీ పేట ఏదో స్థలం ఉంచాలని కోరుకుంటుందండి. రకరకాల కోరికలు నీకు పుడతాయి. కానీ వాటిని నెరవేరిస్తే జరిగే శాపం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? రైలులో ఒక తల్లి ప్రయాణం చేసి దిగొచ్చింది. ఇంటికొచ్చి గొల్లమని ఏడుస్తాం. ఆ సమయంలో నేను వెళ్ళాను. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పను ఆయన, ఏసన్న గారు నీకేం చెప్పరు ఏసన్న గారు అని. ఏదో చెప్పు తల్లిని ప్రార్థన చేస్తాను, ఈ వయసులో ఇంకా చెప్పకూడదు ఏముంటుంది తల్లి, చెప్పమ్మా అంటే, ఏసన్న గారు ఒక అబ్బాయిని నేను రైల్లో చూస్తే నాకు భయం వేసింది. ఒక అబ్బాయి రైల్లో చూసాను, నీ ముసలు చెప్తుంటే భయం వేసింది. చూస్తే అన్నా, చూస్తే అంటారు, ఎంత తక్కువ కొన్నాడాయి, ఎంత ముచ్చటగా కొన్నాడాయి. అయితే అన్నా, అదే నా మనవరాలికి కానీ అట్లాంటి వాడు దొరికితే అని, అట్లాంటి వాడు నా మనవరాలికి దొరికితే, పెళ్లి చేస్తే, వాళ్ళ పిల్లలు పుడితే అబ్బా అని. నోర్మోయ్, ఈ వయసులో నీకు ఆ కోరికలు ఎందుకు? దరిద్రపు కోరిక ఈ వయసులో స్వాతంత్రం, యేసురక్తం, స్వాతంత్రం అనుకోవాల్సిన వయసు అయితే నీకెందుకీ గొడవ? నీ మనవరాలకి నీ కొడుకు చేయడా పెళ్ళి? నీ కోళ్ళ చేయదా? వాళ్ళేమో తెలివి తక్కువ వాళ్ళ, చదువు తక్కువ వాళ్ళ? వయసు అయిపోయిన తర్వాత రైలు ఎక్కి ఏ ఊరు అబ్బాయి అంట, ఏ ఊరు అబ్బాయో ఒకళ్ళు చూసి రైల్లో చూసిన వాళ్ళందరినీ మనవరాలకు పెళ్లి చేయాలని ఈ మనిషికి ఆ వయసులో ఎందుకు వచ్చింది ఆ కోరిక? అసలు మనవరాలకి చెయ్యాలనా, లేకపోతే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అసలు ఏమిటి ఈ కోరికలకి అంతం ఎక్కడ? నేననేది ఏంటంటే, కోరికలు అనేవి ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరికి వస్తాయి. దట్ ఈస్ న్యాచురల్, రావాలి కూడా. బాగా వినండి, కోరికలు అనేవి ప్రతి ఒక్కరికి రావాలి, అవి వస్తాయి. తప్పనిసరిగా వస్తేనే వాడు పరిపూర్ణమైన మనుషులు అవుతారు, వస్తేనే పరిపూర్ణమైన మనుషులు వాళ్ళు అవుతారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ వచ్చిన కోరికగా అన్నట్టు దాన్ని నెరవేరిస్తేనే శాపం. ఆ కోరికని అదుపులో పెట్టి చెరబట్టి జుట్టు పట్టుకొని తీసుకొచ్చి సంకెళ్లలో పెట్టి పరిశుద్ధాత్మని కాపుదల్లో పెట్టాలి. ఆమేన్. అప్పుడు నీవేమవుతావంటే ఆత్మీయుడు అవుతావు. బైబిల్లో రాసింది, మనుషుల్ని 3 రకాలుగా విభజించాడు దైవజనుడైన పౌలు. సెయింట్ పాల్ 3 రకాలుగా విభజించేశాడు. ఏమన్నా తెలిసినా, మొదట ఆత్మీయులు అన్నాడు, రెండవది ప్రకృతి సంబంధులు అన్నాడు, మూడవది శరీర సంబంధులు అన్నాడు. స్పిరిచువల్ మ్యాన్, న్యాచురల్ మ్యాన్, కార్నల్ మ్యాన్. కార్నల్ లస్ట్, శరీరేచ్ఛలతో కూడిన మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు. ప్రజలు ఎక్కడ కనబడినా ఈ 3 గ్రూపుల ప్రజలు కనబడుతారు. నీవు ఈ 3 గ్రూపుల్లో ఏ గ్రూపులో ఉన్నావు? దేవుడు కోరుకునేది ఏమిటో తెలిసిన, ఆత్మ సంబంధమైన గ్రూపులో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మీయులతో జత చేయబడి ఆత్మీయులతో కలిసిమెలిసి ఉంటారు. శరీర సంబంధులు శరీర కోరికలు నెరవేర్చుకునే వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు. మరి శరీర సంబంధులు ఆత్మ సంబంధులు అన్నారు కదా, మరి ప్రకృతి సంబంధులు ఎవరు? ప్రకృతి సంబంధులు ఎవరంటే, ఇటు శరీరేచ్ఛలు నెరవేర్చుకోరు, ఇటు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఎదగరు, న్యూట్రల్ గా ఉంటారు. అటు దైవభక్తిలోకి పోరు, ఇటు లోకాశంలో పడి నాశనము కారు, మధ్యలో ఉంటారు, న్యూట్రల్ గా, ఎటు కాకుండా. న్యాచురల్. అది వచ్చండి, కుక్క ఉందా? కుక్క ఈనిందే అనుకో, కుక్క ఈనితే ఆ పిల్లల దగ్గరికి ఎవరినైనా రాణిస్తుందా? రాని. ఇప్పుడు ఈయనకి 3 పిల్లలు, ఆ పిల్లల గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోడు, పోయి కొరికేస్తాడని, కాళ్ళు నరికేస్తాడు, పోలీస్ స్టేషన్ పెట్టేస్తాడు, కేసు పెట్టాడు, గందరగోళం చేసేస్తాడు. వాళ్ళ పిల్లల్ని మాత్రం ఎవడు ఏమనకూడదు. కుక్కకి ఈయనకి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఆ కుక్క ఈనింది, న్యాచురల్ క్యారెక్టర్ అది. కుక్క ఈనింది, ఆ మూల పడి ఉంది, ఆ దారిని మనిషిని పోనీదు. ఎందుకని? మా పిల్లల, ఇది నా ఇల్లా, ఇది నా కడుపా, ఇది నా పనే, ఇది నా ఫలమా అంటుంటాడు. న్యాచురల్ క్యారెక్టర్ కలిగిన వాడు. ఆడు ఆత్మీయుడు కాదు. అటు వేరే వాళ్ళతో వీడు కలుపుకోవాలని ప్రయత్నం చేయడు. అది వాళ్ళలో ఉండే విచిత్రమైన సంగతి. వేరే వాళ్ళ పొలం కలుపుకోవాలని కానీ, ఏదైనా కొంపని నాశనం చేసి వాళ్ళని ఆ కాపురం చీల్చి ఆ డబ్బు స్వాధీనం చేసుకోవాలని కానీ ఇట్లాంటి ఆశలేమీ ఉండవు. అర్థమైందండి? అట్లాంటి వాళ్ళు ఏమంటుంటారు తెలిసినా చెప్తా నేనండి. నేను ఎవరు జోలికి పోను, నా జోలికి ఎవరన్నా వచ్చారంటే చెప్పండి, వాళ్ళని చీల్చేస్తా. నేను ఎవరు గొడవలకు పోను, నాతో గొడవ పెడితే మాత్రం నిద్రపోను, నేను చెప్తున్నా, చంపేసిందాక అంటాడు. కుక్కకి అదే బుద్ధి, సింహానికి అదే బుద్ధి, పాముకి అదే బుద్ధి, గద్దకి అదే బుద్ధి. గద్ద గుడ్లు పెట్టుంటే అక్కడ దగ్గర అనిస్తుందా? కాకి గుడ్లు పెడితే కాకి దగ్గర అనిస్తుందా? అన్నిటికీ న్యాచురల్ క్యారెక్టర్ ఉంది. సహజ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన ఆ స్వభావం ఉన్నవాడు అటు భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తాడు. శపించబడిన అనుభవాల్లో ఉండేవాడు ఈ వాక్యం విన్న వెంటనే మనసును మార్చుకొని ఈ శాపం అక్కర్లేదని ఆత్మీయులుగా మారే అనుభవం ఉంది. ఈవిడికి
వీడి జీవితం మహాప్రమాదకరమైంది. ఇటు ఆ మతం అనడు, ఈడు ఈ మతం అనడు, ఈడు మతమే ఈడిది. వింటున్నానండి? అటు ఆ దేవుడు అనడు, ఇటు ఈ దేవుడు అనడు, అటు కడుపే వాడికి దేవుడు. అందుకే వాళ్ళ జీవితాల్లో శపించబడిన అనుభవాలు కలుగుతాయి. కానీ శపించబడి నికృష్టమైన జీవితం జీవిస్తూ శాపంలోకి దిగుతూ నాశనానికి సమీపిస్తూ ఉండగా అక్కడికి యేసు ప్రభు దిగి వస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు నీ శరీరం మాట విని పేకాడుతున్నావు, నీ శరీరం మాటని ఆ కొంపలో తిరుగుతున్నావు, నీ శరీరం మాటని ఇక్కడ ఖర్చు పెడుతున్నావు, నీ శరీరం మాటని విడిగా తిని తాగి ఆ మొహం పెట్టట్టు పడుకొని శపించబడిపోతున్నావు. గనుక నీ ఇల్లు నీ నిమిత్తమే శపించబడింది, నీ నిమిత్తమే నీ ఇల్లు శపించబడింది, నీ మేలు నిమిత్తమే ఇల్లు శపించబడింది. వాళ్ళ మూలముగా, వీళ్ళ మూలముగా, వాడి మూలముగా, వీడి మూలంగా వాళ్ళేమో చేశారు, వీళ్ళేమో చేశారు, వాళ్ళు చేతబడులు చేశారు, వీళ్ళు మంత్రాలు చేశారని వాళ్ళ మీద ఏళ్ల మీద చెప్పుకుంటూ తిరగొద్దు. నీ శరీర ఇచ్చలు నీవు నెరవేరుస్తున్నావు గనుక నీ నిమిత్తమే నీ ఇల్లు శాపముగా మారింది. వాళ్ళ మీద ఏళ్ల మీద పెట్టి వాళ్ళని ఏళ్ళని విసిగించద్దు. నీ నిమిత్తమే నీవు శరీరాశలు ఎప్పుడైతే వదులుతావో, శరీరాశలకు ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెడతావో, ఇక నీ ఆశని నెరవేర్చనని ఎప్పుడొక నిర్ణయానికి వస్తావో, ఆ శరీరేచ్ఛ నీలో ఉండి అది నెరవేర్చినందువల్ల ఆ శరీరేచ్ఛ బలహీనపరచబడి ఒక రోజున ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనతని పరిశుద్ధాత్ముడు జయించి నిన్ను ఆత్మ సంబంధమైన జయాన్ని కలిగేటట్లుగా ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద ఉన్న ప్రకారం జయించువాడు ఎవడో వానిని నా సింహాసనం మీద నాతో కూర్చుండబెడతా. ఆయన జయించాడట, మనము జయించాలట. ఏమిటి? అదే శరీరాశ, అది ఆ చూపే, అదే ఆ చూపే, అదిగో ఆ మాటే, అదిగో ఆ ద్వంద్వార్థాలు వచ్చే ఆ దరిద్రపు మాటలే, అవన్నీ మానుకోవాలి. మాట్లాడాలని అనిపిస్తుంది కానీ మాట్లాడకూడదు, ముగించాలి. ఆపాలి, వాటిని ముగించి ఆత్మ సంబంధమైన మాట మాట్లాడడానికి సిద్ధపడాలి. నీ నిమిత్తమే నీ ఇల్లు శాపంగా మారుతుందన్న సంగతి ఈ సభల ఆఖరి రోజును గుర్తించాలి. నీవు చేయవలసిన తీర్మానాన్ని ఈ రోజున ఇక్కడ చేసి ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇక నువ్వు అడుగు పెట్టిన వెంటనే ఇంట్లో ఆశీర్వాదం పొంగాలి. పాలు పొంగిస్తే పొంగదో, దరిద్రపు శాస్త్రాలన్నీ పాలు పొంగిస్తే ఆ పొయ్యి ఆరిపోయింది. నీ జీవితం అలాగే ఆరిపోతే. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, కలెక్టర్ ఆఫీస్ అనుకున్నాం, అక్కడ పొద్దున్నే ఆఫీసర్ వచ్చి కూర్చొని బెల్ల కొట్టిన వెంటనే ఆ బిల్లా బంట్రోడ్ వచ్చాడు. బిల్ల వేసుకుని ఉంటాడు, బంట్రోడ్ వచ్చాడు. అయ్యగారు, రై ఈ బుట్టలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి పడాయి, కాల్చేయి. ఆఫీస్ కాగితాలంతా ఉంటాయి, ఇక్కడ ముఖ్యమైన విషయాలన్నీ ఉంటాయి, దాన్ని కాల్చేసి దెబ్బలో పరిగెత్తుకుంటారా, త్వరగా. అలాగండి బాబు, అలాగండి అన్నాడు. బుట్ట తీసుకొని పోయాడు. ఆ చెత్త అంతా కాల్చే దెబ్బలో వేసిన తర్వాత అగ్గిపుల్ల తీసి పెట్టబోతున్నాడు. పెట్టబోతుంటే పచ్చ కాగితం వాడు కనబడింది అక్కడ. అది పుల్లార్పేసి ఇక ఆ పచ్చ కాగితాన్ని తీస్తే 100 రూపాయల కాగితం. ఇక ఆడేం చేశాడు, కాల్చి త్వరగా రారా అనే సంగతి మర్చిపోయి ఇక ఇంకా 100 రూపాయలు దొరుకుతాయి, ఇంకొక 50 రూపాయలు దొరుకుతాయి, ఇంకా 100 రూపాయలు దొరుకుతాయని ఆ చిత్తు కాగితాలు గొలుకుతూనే ఉన్నాడు. తర్వాత గుర్తొచ్చింది, ఆఫీసర్ ఏమైనా అంటాడేమని దాన్ని మట్టితో కప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయి డ్యూటీ చేసుకుని మళ్ళా సాయంత్రం వచ్చి మరలా ఎత్తుకుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి.
ఆ చిత్తుకాయ తలకి పొద్దున్నే న్యాయ తీర్పు వచ్చేసింది తగలబెట్టాలని. అయితే ఆ 100 రూపాయల కాగితం వల్ల కనబడిందా లేదా? ఆ 100 రూపాయల కాగితం వల్ల ఏం జరిగిందంటే ఆ న్యాయ తీర్పు తప్పింది. న్యాయ తీర్పు తప్పి ఆలస్యమైంది. ఇప్పుడు నీ కుటుంబం ఎప్పుడో తగలబడి ఉండాల్సింది, నీ కొంప ఎప్పుడో తగలబడి ఉండాల్సింది, నీ సంఘం ఎప్పుడో ముక్కసెక్కలై ఉండాల్సిందే, ఎప్పుడో. కానీ నీ సంఘం మీదకి, నీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి వచ్చిన శాపం తప్పింది. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో ఒకడు రక్షణ పొందినోడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంట్లో ఒక మనిషి ఉందే, అందరు నిద్రపోయిన తర్వాత మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ మనిషి కనిపించాడు దేవుని, ఆ మనిషి కనిపించింది దేవునికి. కనుక ఆ కొంపకి రావాల్సిన అగ్ని, ఆ శిక్ష తప్పి. ఒకసారి ఆలోచించండి. ఎంతో దుర్మార్గత, ఎంతో నీచత్వం, ఎంతో అక్రమం కొంపల్లో అక్రి చేస్తూ ఉంటే ఆ వెంటనే శిక్ష రావట్లే అక్కడికి. ఎప్పుడో శిక్ష వచ్చింది, తగలబెట్టడానికి మాత్రమే పనికొస్తావు నువ్వు, ఇది దేనికి పనికిరావు. అయినా ఈ ఇంట్లో యేసు రక్తము చేత కడగబడిన వాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్షించబడ్డ ఒక అబ్బాయి, క్రీస్తు రక్తం చేత కడిగిన పడిన వాడు అబ్బాయి, ఒక విగ్రహారాధకుల కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి నన్ను బస్టాండ్లో చూసి, యేసన్న గారు మా ఇంటి దాకా రండి, మా నాన్నకి సీరియస్ అయిపోయింది, చిన్న ప్రార్థన చేస్తారు అని చెప్పి తీసుకెళ్ళాను. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు, కళ్ళు తీసుకున్నట్లు. ఎందుకంటే అంత విగ్రహారాధిక. ఏ చెత్తని, రాయిని, రప్పని, మట్టిని కావాలంటే పూజ చేసేటప్పుడు చూడండి పేడ పెట్టుకుంటారు దగ్గర. ఆ పేడ లేకపోతే పూజ లేదని అర్థం. ఇంకా చెప్పనా, నాకేం భయం పెట్టడం ఏముండదు. ఎవడేమన్నా సరే ఆవులు పోతుంటే దాన్ని ఎంట పోతున్నాడు ఒకడు. ఏడు బాబు అంటే పంచకాలం. ఎందుకయ్యా అంటే నెత్తిన చల్లుకునేదానికి. చూడండి, ఇంకెక్కడ దొరకలే వాడికి. ఆవు పోతుంటే దాన్ని వెనకబడుతున్నాడు, పేడ తెచ్చి పెట్టుకుంటున్నాడు ఇంట్లో, దానికి పువ్వు పెడుతున్నాడు. శపించబడిన అనుభవాలు వాళ్ళకది శాపంగా కనిపించదా? యేసుక్రీస్తు ఈ శాపాలలో నుంచి మనల్ని విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాపములో నుంచి 2వ ఆదామనే యేసయ్య ద్వారా విడుదల కలిగినటువంటి దేవుని ప్రజలు సంతోషించి ఆనందిస్తారు. న్యాయ తీర్పు తొలగింది. నా జీవితాన్ని గురించి ఒకసారి తలంచుకుంటే, నేను ఎప్పుడో సచ్చి నన్ను సమాధి చేసి మా వాళ్ళు సమాధి కట్టి దానికి సొన్నం కొట్టుండేవాళ్ళు. ఇంకా నేను చెప్పాలనుకుంటే మా బంధువులు ఆళ్ళు వచ్చి సమాధులు పండగ చేసి ఉండేవాళ్ళు. దరిద్రపు మనుషులు, సమాధులకు మళ్ళా పండగ. ఏమని మరణంతో పండుగ ఏంటండి? బాబో, జీవంతో పండుగ చేసుకోవాల్సింది. నిష్కాపట్యము, సత్యము అని పులియని రొట్టెలతో పండుగ చేసుకోవాలి. అపవిత్రత, దుర్మార్గత, దుస్తత్వంతో కాదు. ఎప్పుడో నాకు న్యాయ తీర్పు వచ్చింది. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపించి నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి, నా పాపాలు నాకు తెలియపరిచి, చిన్న వయసులోనే పశుప్రాయుడినైన నా బ్రతుకుని ఆయన రక్తం చేత కడిగి మనిషిగా తీర్చిదిద్దితే, నా ద్వారా నా కుటుంబంలో ఉన్నటువంటి 80 కుటుంబాలు, నా ద్వారా 80 కుటుంబాలు క్షేమముగా ఈ రోజున యేసయ్యను ఆరాధన చేస్తున్నాయి. నన్ను ప్రభు రక్షించినందువల్ల నా జీవితంలో కలిగిన మార్పుని చూసిన మా వాళ్ళు, మా నాన్నగారి పేరు నరసింహం, తాతగారి పేరు పోతురాజులు, మా కుటుంబాలలో అంతా ఆదిలక్ష్మి, చేతిలక్ష్మి,
ధనలక్ష్మి, ఆ లక్ష్మి, లక్ష్మి అన్నా లక్ష్మిలే. కానీ జీవితాలంతా శాపం, విగ్రహారాధన. పవిత్రమైన కుటుంబాలని మా కుటుంబాల్లో, మా వంశంలో మేము చూడలేకపోయాం. కామ క్రోధ మదమాశ్చర్యాలు మా కుటుంబాన్ని అల్లకల్లలో చేసి శాపంగా మార్చాయి. ఆ సందర్భంలోనే అది 1964 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు శనివారం రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కళ్ళ ముందు ప్రదర్శింపబడ్డాడు. నా కుటుంబాల మీద ఉన్న శాపాన్ని తొలగించాడు, దేవునికి స్తోత్రం. మా పిల్లల మీద ఉన్న శాపాన్ని తొలగించాడు, దేవునికి స్తోత్రం. మా వంశంలో ప్రజలు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడేటట్లు చేశాడు, దేవునికి స్తోత్రం. చిత్తు కాగితాలలో ఉన్న ఒక 100 రూపాయల కాగితం, ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్, దాని విలువతో ఆ చిత్తు కాగితాలు ఏమి తగలబడకుండా ఇంకా దొరుకుతాయి, ఇంకా దొరుకుతాయని ఆ కాల్చవలసిన మనిషి వెతికినట్లు మీ జీవితాలలో ఆయన వెతుకుతా ఉన్నాడు. అందుకే సంవత్సరాలు పొడిగిస్తున్నాడు నీ బ్రతుకులు. అందుకే నీకు ఆరోగ్యం ఇచ్చి చూస్తున్నాడు. అందుకే నీకు ఉద్యోగాలు ఇచ్చి చూస్తున్నాడు. అందుకే నీకు సుఖమైన జీవితాన్ని ఇచ్చి చూస్తున్నాడు. ఇంకా వీడు మారుతాడా, మారడా? ఈ మనిషి ఇంకా మారుతుందా, మారదా? ఏనాడు అగ్నికి తగలబడవలసిన, బూడిదిగా మార్చబడవలసిన ఈ బ్రతుకు ఈ రోజున సజీవుల లెక్కలు ఎందుకు ఉంచాడో ఒక్కసారి ఈ రాత్రి నీవు ఆలోచించగలిగితే నీవు ఒక విలువైన మనిషిగా ఆలోచించగలుగుతున్నావని వ్యక్తిత్వంలోకి వస్తావు. అది కామన్ సెన్స్, అది ఒక ఇంకిత జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి ఆలోచించాలి. అరే, నేను ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత నీచంగా ప్రవర్తించానే, ఇంత అక్రమం చేస్తేనే, ఇంత వరుసవాయులు తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించానే, ప్రభు ఎందుకని నా మీద ఇంత జాలి చూపిస్తున్నాడు? ఇకనైనా న్యాయ తీర్పు వచ్చి పడక మునిపే, అగ్గిపుల్ల ఆ చిత్తు కాగితాల్లో వేయబడక మునిపే, ఇకనైనా నీవు నీ కుటుంబంలో నువ్వు కూర్చొని చెప్పాలి. ఏం చెప్పాలో తెలుసా? నా ప్రభువా, నీ రక్తం చేత కడగబడిన వాడిని నేను ఇంట్లో ఉన్నాను, నా కుటుంబానికి ఏ విధమైన హాని రాకూడదు. సవాలుగా చెప్పాలి ప్రభుత్వం. యేసయ్యా, నేను ఇంట్లో ఉన్నానయ్యా, నా పిల్లలకి ఏం కలగకూడదు, నా కుటుంబంలో శాపం రాకూడదు, నా కుటుంబం ఆశీర్వదించు, నేను నీ శరీరంలో నీ రక్తం చేత కడగబడ్డ బిడ్డలయ్యా అని చెప్పాలి. ఆ జబ్బుతో ఉన్న తండ్రి దగ్గరికి పోయి ప్రార్థన చేయాలని నేను వెళ్తే, ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో ఇదే మాట చెప్పాడు. ఇతను ఎప్పుడో చనిపోవాల్సింది, కానీ ఈ అబ్బాయి మూలంగా నేను బ్రతికించున్నాను ఇతన్ని. ఇప్పుడైనా నోరు తెరిచి నా నామాన్ని స్మరించుకోమని చెప్పు. బయట వెళ్ళి చూడు, ఇంటి చుట్టూ ఏముందో ఏమిటో నాకు అర్థం కాదు. బయటికి వెళ్ళి చూస్తే ఇంటి చుట్టూ ఒక గీత గీసి ఉంది. ఆ గీత దగ్గర 2 దగ్గరలా ఎండుమిరపకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, ఇటువైపు మేకులు ఉన్నాయి. పొరపాటు కూడా ఇవేవి ఆ ఇంటిలోనికి ప్రవేశించలేదు. కారణం, రక్తముతో కడగబడిన ఒక బిడ్డ అక్కడ ఉన్నాడు. యేసయ్య రక్తముతో కడగబడిన బిడ్డ ఉన్నాడు. యేసయ్యని ప్రార్థన చేసే బిడ్డ ఒకడు ఉన్నాడు. ఆ పచ్చకాయతం కనమన్నట్టుగా ప్రతిసారి యేసయ్య రక్తం చేత కడగబడిన బిడ్డ దేవుని దృష్టికి వస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ అపవిత్రత ఆ కుటుంబంలోనికి సమీపించకుండా దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు. నీవు గాని ఆ ఇంట్లో నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే పొరపాట్లు కూడా నీ కుటుంబం ఆశీర్వదించబడదు. కొన్నిసార్లు దేవుడు కొన్ని సంఘాలను కూడా చూస్తున్నాడు. సంఘాలను చూస్తున్నాడు. ఆ సంఘంలో
చూస్తున్నాడు. అపవిత్రత ఉందా? ఆ సంఘ నాయకుల్లో అపవిత్రత ఉందా? ఆ సంఘంలో మెయిన్ పర్సన్స్ లో అపవిత్రత ఉందా? అలాగైతే ఈ కుటుంబాన్ని నేను కాపాడుతా, ఈ సంఘాన్ని నేను కాపాడుతా. ఈ రోజున గమనించండి, మంచి మంచి ఉద్దేశాలతో చక్కటి త్యాగంతో ప్రారంభించినటువంటి ఎన్నో సంఘాలు ఈ రోజున చిన్న భిన్నాలైపోతున్నాయి. ఆశీర్వదించబడి ఎల్లలు విశాలపరచబడవలసిన సంఘాలు ఈ రోజున దినదినం కృషించిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆ సంఘములో ఉన్న వ్యక్తులు దాన్ని కాచుకునే కాపరిలో ఉన్నటువంటి సమస్యలు. కాపర్లు ఆ పార్టీ వైపు ఈ గ్రూప్ వైపు వెళ్ళిపోయారనుకోండి, కాపరికి కోరినవన్నీ కావాలనుకోండి, త్యాగము సమర్పణ లేదనుకోండి, సంఘము చిన్న భిన్నాలు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రమాదం ఉంది, జాగ్రత్త పడాలి. జనమంతా డబ్బులు వసూలు చేసి పాటగారండి ఈ స్థలం కొనండి అంటే అతని పేరు మీద రాసుకున్నాడు. అతని గుడ్డు జబ్బు వచ్చింది, మద్రాసుకు తీసుకెళ్లారు. అక్కడ 30,000 ఖర్చు పెట్టారు. మరలా తిరిగి వచ్చి 30,000 ఖర్చు అయింది. సంగమా, గుండె ఆపరేషన్కి సహాయం చేయమంటే, ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేస్తే మేమంతా బాగుపడితే నువ్వు హాస్పిటల్కి ఎందుకు పోయావని అడిగారు. ఏనండి బాగా, మేము 3 లక్షలు వసూలు చేసి నీకు ఇచ్చాం, నీ పేరు మీద రాసుకున్నాం. నీ పిల్లలు రేపు ఎదిగిన తర్వాత, నీ పిల్లలు ఇప్పుడే రౌడీ పోతులు కొడుతున్నారు. నీ పిల్లలు ఎదిగిన తర్వాత నీకేమన్నా అయితే వాళ్ళు అమ్ముకుంటే మేమేం చేయాలి? కాగేనండి, ఈ రోజున సంఘాలు చిన్న భిన్నాలు అయ్యేదానికి కారణాలు ఏంటి? ఒకప్పుడు తెలివి తక్కువ అయిపోయి ఆయన పేరు మీద రాసుకోమన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ కొడుకు అమ్ముతాడేమో, అల్లుడు అమ్ముతాడేమో, ఈయన గుండె జబ్బని హాస్పిటల్కి పోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలని మొత్తం మీద ఆయన చనిపోయాడు. అక్కడ రెండోసారి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ చర్చిని ఎవరికి అమ్మారో తెలుసా? చెప్పుకోవాలంటే సిగ్గు, బయట వాళ్ళు వింటారేమో అని నాకు సిగ్గు అవుతుంది. ఒక పార్టీ కార్యకర్తకు అమ్మితే అతను అక్కడ ప్యాక్ ఆడిస్తున్నాడు. ఇంకంతకంటే నేనేం చెప్పను మీకు. ప్యాక్ ఆడిస్తున్నాడు అక్కడ. అతను భక్తిగా ఉండేవాడు తండ్రి, తన పేరు మీద రాసుకున్నాడు. కొడుకు తన పేరు మీద ఉన్న ఆస్తిని అమ్ముకునే దానికి హక్కుదారుడే కదా. తన నాకు అక్కర వచ్చిందని నేను అమ్ముకుంటానని అమ్ముకున్నాడు. ఇక ఈ జనం అంతా ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చే వాళ్ళంతా. ఒక్కసారి ఆలోచించండి, సంఘము ఎందుకు పతన అవస్థలోకి వస్తుంది? కొన్ని కుటుంబాలు ఎందుకు దిగజారిపోతున్నాయి? కొందరు ఆత్మీయంగా ఎదుగుతానికి ఆశించి రోజు రోజుకి ఎందుకు క్షీణించిపోతున్నారు? ఈ కార్యక్రమాల్లో లోపల మర్మగర్భితమైనటువంటి ఒక కార్యం ఏంటంటే, ప్రతివాడు తన శరీరం కోరుకున్నట్లు, తన మనస్సు ఆశించినట్లు బ్రతకాలని కోరుకుంటున్నందువలన ఈ శాపానికి కారణమయ్యాడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు దిగి వచ్చాడు. ఆమేన్. నశించిన దారిని వెతికి రక్షించినట్లు, ఆమేన్. నశించిన క్రైస్తవ కుటుంబాన్ని, నశించినటువంటి సంఘాలని, నశించిన మనుషుల్ని వెతికి రక్షించేటట్లు ఆయన దిగి వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా ఈ శాపము సంప్రాప్తమవుగా, రెండవ ఆదామని నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ శాపం నుంచి మనిషికి విడుదల కలిగింది. ఆ విడుదల మీకు కలిగిందో లేదో పరీక్షించుకోమని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మరొకసారి చెప్తున్నాడు. నీవు ఉన్న ఇల్లు, సంఘం, నీ సమాజం, నీ వ్యాపారం, నీవు పనిచేస్తున్న ఆఫీస్, నువ్వు చదువుకుంటున్న స్కూల్, కాలేజ్, నువ్వు పనిచేస్తున్న ప్రతి చోటు నీ నిమిత్తం ఆశీర్వదించబడాలి. ఆమేన్, 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 ఆమేన్. నీ నిమిత్తం శాపం రాకూడదు. నీ సంఘానికి, నీ నిమిత్తం నీ ఇంటికి శాపం రాకూడదు. ఆ చిత్తు కాగితాల్లో ఉన్న 100 రూపాయల కాచి వలె, ఒక విలువైన మనిషి వలె, రక్తంతో కడగబడిన వ్యక్తి వలె నువ్వు ఆయన సన్నిధిలో కనిపించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శాపం ఏంటో తెలుసా? నీ నిమిత్తము ఈ భూమి ముళ్ళ తుప్పలు,
గచ్చ పొదలు మొలిపిస్తా ఉంటది. గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు అనే మాటకి యేసుక్రీస్తు ఒక రోజున వ్యాఖ్యానం చేశాడు. యేసుక్రీస్తే వ్యాఖ్యానం చేశాడు. ఏమని? యేసు ప్రభువా, విత్తనాలు తీసుకెళ్లేవాడు విత్తనాలు తీసుకెళ్లాడు అన్నావు. విత్తనాలు చల్లుతుంటే కొన్ని దారిలో పడ్డాయన్నావు, కొన్ని రాళ్లలో పడ్డాయన్నావు, కొన్ని ముళ్లలో పడ్డాయన్నావు, కొన్ని మంచి స్థలంలో పడ్డాయన్నావు. దాని అర్థం మాకేం తెలియట్లేదు బాబు, చెప్పండి అని అడిగితే, అదిగో ఆ విత్తబడిన విత్తనం వాక్యం. ముళ్ళ తుప్పలో అంటే ఏమిటో తెలిసిన? ఐహిక విచారం, ధనాపేక్ష. ధనాపేక్ష, ఐహిక విచారం ఉన్న నీ వ్యక్తిగత జీవితంలో ఇదిగో ఈ విత్తనం పడిన వెంటనే మొలుస్తుంది, తర్వాత ముళ్ళ తుప్పలు అంచేస్తున్నాయి. ఐహిక విచారాలు మొలుస్తున్నాయి, ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాయి. విత్తబడిన వాక్యము మొలవట్లేదు, మొలిసినా అది పెరగట్లేదు, అది ఆరిపోతుంది. ముళ్ళ కంచెలో అవి పాడైపోతున్నాయి. ఐహిక విచారం, ధనాపేక్ష. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితాలలో ఈ ధనాపేక్ష, నేను ఎలా జీవిస్తాను, రేపు ఏం తింటాను, ఎలా ఇల్లు కడతాను, పిల్ల అంతే కదండి. లోలే అంటుంది ఆయమ్మ, అయ్యా మొలిసే ఉన్నాయని. ఆ మధ్య బైబిల్ తీసుకొచ్చి, పెద్ద బైబిల్, ఏసన్న గారు ప్రార్థన చేయండి, ఏసన్న గారు ప్రార్థన చేయండి, నేను మెలికలు తిరుగుతున్నాడు. నా చుట్టే భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు. గ్రహాలు తిరుగుతాయి కదండి భూమి చుట్టూ, గ్రహాలు తిరుగుతున్నాడు. ఏడు బ్రదర్, ఏడు చెప్పండి బ్రదర్ అంటే, అలా కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి బైబిల్ కన్నాడు. బైబిల్కి ప్రార్థన ఏంట్రా బాబు? బైబిల్కి తలకైనా కడుపు నొప్పి. బైబిల్కి ప్రార్థన నీకు చేయమంటావా? అది పిల్లలకి చెప్పండి. కాదు, బైబిల్కి చేయాలా? ఎందుకు అని ఉందలేవా? ఉందలేదా? చెప్పకూడదు, ఏది ఉందలేదా? చెప్పకూడదు, నేను చేయను. బైబిల్ నేను ప్రార్థన చేయడం ఏంటే? దాంట్లో 5 రూపాయలు కడితే 25 లక్షలు వస్తాయంట. లాటరీ. ఆ లాటరీ టికెట్లు పెట్టున్నాం. దేంట్లో? బైబిల్ ఏమంటుందో తెలుసా? సమస్త కీడులకి ధనాపేక్షే మూలం, ధనమే మూలం సమస్త కీడులకి. గనుక ధనాపేక్ష మనకు వలదు. ధనాపేక్షలోకి వెళ్ళకండి విశ్వాసులారా అని దేవుని వాక్యం చెబుతుంటే, ఈ విశ్వాసి పిశాసి అయిపోయి 4-5 లాటరీ టికెట్లు కొన్నాడు. అంత లక్షలే కొన్నాడు. 5 రూపాయలు. ఆ లాటరీ, ఈ లాటరీ, కేరళ లాటరీ, హర్యానా లాటరీ, అన్ని లాటరీలు కట్టి దాంట్లో పెట్టి ప్రార్థన చేయమంటారు. ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, నా పేరు మీద కూడా ఒకటి కొని ఉన్నాడు. మాకేమో దరిద్రులమి, మాకు సూర్యుడు తిరగలేదు, అదృష్టం లేదు, ఏ సొమ్మ దొరకని ఉండకపోతాం అని నా పేరు మీద వాటి కొని పెట్టున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆడికి ధనాపేక్ష పుట్టింది. ఏంటది? ఏం పుట్టిందండి? ఆడికి ధనాపేక్ష పుట్టింది. బైబిల్లో యేసయ్య చెప్తున్నాడు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఉన్న చోట విత్తనము పడినా, అది కొంచెం అలా ఎలిగినా అవన్నీ అంచేస్తాయి. మీ బ్రతుకుల్లో మీరు ఒకసారి గమనించండి. మీ మెదడులో ధనాపేక్ష ఎంతసేపటికి ఎట్లా సంపాదిద్దామా, 2 చేతులతో సంపాదిద్దామా, 1 చేతితో సంపాదిద్దామా, రాత్రి పగలు సంపాదిద్దామా, ఆరోగ్యం లెక్క చేయకుండా సంపాదిద్దామని ఈ సంపాదన మీదే ఉంటారు ఒక్కొక్కరు. ఆలోచించుకోండి. మీ మనస్సులో ఈ గచ్చ పొదలను, ఈ ముళ్ళ తుప్పలను పెరిగే ఉన్నాయి కనుక దేవుని వాక్యం నీ వ్యక్తిత్వంలో పని చేయకుండా ఎదగట్లేదు. నీ
ఆత్మీయ జీవితం ఎదగకుండా పోయింది. నీ భార్య మాట విని నేను తినవద్దన్నది నువ్వు తిన్నావు గనుక, నీ శరీరం కోరుకున్నట్లు నువ్వు ప్రవర్తించావు గనుక నీ నిమిత్తమై నీ నేల శపించబడింది. అంతవరకు బాగుంది. అయితే ఏం మొలిచాయి అంటే గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు నీ బ్రతుకులు మొలిచే ఉన్నాయి అని. మరి యేసయ్య వచ్చింది ఎందుకు? ఈ రెండవ ఆదామని యేసయ్య ఎందుకు వచ్చాడు? ఈ గచ్చ పొదల్ని, ఈ ముళ్ళ తుప్పల్ని నరికేదానికి ఆయన వచ్చాడు. మరి నువ్వు నరకనిస్తున్నావా? విత్తనం పండిస్తున్నావా? ఎదగనిస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఏసన్న గారో డేట్లీ, ఏసన్న గారో డేట్లీ, దేవుడు చూపి ప్యాటర్న్లో ఉంటాడండి. ఏసన్న గారో మీ ముఖమే కనబడుతుంది. డేట్లీ ఏసన్న గారు, ఏసన్న గారు, ఏసన్న గారు అన్నాడు. సరే పాపం ఇన్నిసార్లు అడుగుతున్నాడు. పెద్దోడు, మా నాన్నగారి వయసు ఉంది, ఇచ్చేద్దామని ఇచ్చేస్తే ఇక స్టార్ట్ చేశాడు ఇంటింటికి పోయి వసూలు చేయటం, డబ్బులు వసూలు చేయటం. ఏసన్న గారిని పిలుస్తున్నాను, ఎంత ఇస్తావు? ఏసన్న గారిని పిలుస్తున్నాను, ఎంత ఇస్తున్నా? ఏసన్న గారిని పిలుస్తున్నా, ఎంత ఇస్తారండి? ఏమండి ఎంత ఇస్తారండి? రై నోటు బుక్ మంది రై. ఏసన్న గారిని పిలవటం అంటే మామూలు పని అండి. రాయ్, ఎంత ఇస్తావు? రై. ఏమండి నీ భార్య ఎంత ఇస్తుందో, నువ్వెంత ఇస్తావో, మీ అల్లుడు ఎంత ఇస్తారో ఫోన్ చేయండి. వాళ్ళకే దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించా. ఏసన్న గారి మీటింగ్లు అండి. నా ప్రియమైన సహోదరులారా, బాగా గమనించండి. సరిగ్గా మీటింగుల రోజు నేను ఇంకో పాస్టర్ గారు అక్కడికి వెళ్ళాం. వెళితే అక్కడ ఏం కనబట్టలే, లైట్లు ఏం కనబట్టలే, మీటింగ్లు ఏం కనబట్టలే. తర్వాత వాళ్ళు ఇంటికి ఎత్తుకుంటూ పోతే శుభ్రంగా తిని సొక్కా కూడా లేకుండా పొట్ట ఇక్కడ పెట్టుకుని పైకే పడుకొని ఉన్నాడు. 8:30 ఏళ్ళు పాటగానే ఏంటంటే అంటే ఇతను గారు కొంచెం మబ్బులు పట్టేయే, అందుకని మానేశానండి అన్నాడు. మానేకి ఏం చేస్తాడు? వసూళ్ళు అయిపోయినాయి కదా, ఇంకెందుకు మీటింగు? వసూళ్ళు అయిపోయినాయి కదండి, ఇంకా మీటింగ్లు ఎందుకండి? ధనాపేక్ష. అయ్యారు పాస్టర్ గారు అన్న, ఏమండి అతను గారు అన్నాడు. ఏం లేదు, మన సంఘం ఎక్కడా అన్నా. అదిగో అదే. అటు పోయి చూస్తే 4 కొబ్బరాకులు వేసి, ఏమండి 4 బొంగులు వేసి పెట్టినాడు. లోపల మట్టి, ఇసుక, రాతగా ఉంది. కుక్కలు నక్కలు కూడా పోయేటట్టున్నాయి దాని లోపలికి. కొంచెం విశ్రాంతి తీసుకునే దానికి కుక్కలు. ఎంతమంది ఉండాలంటే, ఎంతమంది ఉంటారండి మీ సంఘంలో అని అంటే, ఉంటారండి ఒక 6 ఉంటారండి. ఓరి బాబు 6 మరి నీ టక్కు చూస్తే నేను కంగారు పడిపోయినాను. పొద్దున్న లేస్తాడు, టక్కు చేస్తాడు, స్కూటర్ స్టార్ట్ చేస్తాడు, ఇల్లు 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 తిరగతాడు. ఊరి ఆ టక్కు కన్నా విలువ లేదా? పొద్దున్న లేచి టక్కు చేసేవే. పెట్రోల్ ఎవరు ఇస్తున్నారన్న, నా భార్య పని చేస్తుందా అన్నాడు. పెట్రోల్ ఎవరు ఇస్తున్నారు నీ స్కూటర్కి? నా భార్య పని చేస్తుందండి అన్నాడు. చూశారండి, నాకు సిగ్గేసింది. ఈయనకి నేను డేట్లెట్టిచ్చానా అని. ఏసన్న గారిని పిలిపెట్టమంటే ఏసన్న గారిని పిలిపెట్టి ఏమనుకున్నారు, ఏమన్నారు, డబ్బులు ఏమ వసూలు చేశాడండి. మళ్ళీ మీటింగ్లు పెడితే ఖర్చు అవుతారని మీటింగ్లే పెట్టాల. అడిగిన వాళ్ళకంతా ఏం చెప్తున్నాడు? వర్షాలు వచ్చాయండి, వర్షాలు వచ్చాయి అంటున్నాడు. నాకు అదే మాట చెప్పాడు. నేను గడగడలాడుతూ పోయే మొదటి రోజు ఏమో మునిగిపోయేటట్టు. అక్కడ పోతే అక్కడ ఏమీ లేదు. ధనాపేక్ష, ఐహిక విచారం అనేకుల కుటుంబాలలో, సంఘాలలో ఈ రోజున మొలుస్తూ ఉన్నందువల్ల ఆ సంఘాలు క్షీణిస్తున్నాయే కానీ ఆశీర్వదించబడటం లేదు. మరొక మాట అక్కడ రాసింది, ఇంటికి వెళ్ళి చదవమన్నా నేను. ఏమనుందో తెలుసా? ప్రయాసముతోనే, ఆదాము నీవు ప్రయాసముతో ఈ పొలము పంట నువ్వు తింటావు, ప్రయాసముతో తింటావు, సంతోషంగా తినవు, నెమ్మదిగా తినవు, ఆనందంగా అంత అన్నం తినవు, ప్రయాసముతో నువ్వు శాపంతో ఈ ఆహారాన్ని తింటావు అన్నాడు. మీలో కొంతమంది చెప్పొచ్చు, అయ్యా
ప్రయాసపడకపోతే ఆహారం ఎలా వస్తుందయ్యా అని మీరు అనొచ్చు. నేను చెప్పేది ఆ ప్రయాసం కాదు, ఆత్మీయ అర్థాన్ని చెప్తాను వినండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకరోజు ఒక చోట కూర్చున్నాడు. అంతలో శిష్యులు వచ్చారు. బోధకుడా, మీకు ఆహారం తెస్తాం, ఈ పక్క గ్రామంలోకి వెళ్ళి అని అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? శిష్యులారా, మీకు తెలియని ఆహారం నేను తిన్నాను అన్నాడు. మీరు మాకు తెలియని ఆహారం తిన్నారా? ఎప్పుడండి? ఇప్పుడు వరకు ఆ సమరయ స్త్రీ మాట్లాడింది మీతో, ఆ మనిషి వెళ్ళిపోయింది. ఆమె ఏమీ రొట్టె పెట్టినట్టు మేము చూడలేదు. మరి ఎప్పుడు తిన్నారు మీరు ఆహారం? ఇదిగో నా తండ్రి చిత్తము చేయుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. ఆమేన్. మన యేసయ్య ఆహారం ఏమిటో తెలుసా? తండ్రి చిత్తము చేయుట, ఆయన పని తుదముట్టించుట యేసయ్యకి ఆహారం. మరి ఆయన పిల్లలమని చెప్పుకునే మన ఆహారం ఏమిటి? పూరీలు, ఏమండి, చికెను. ఏంటి మన ఆహారం ఏమిటి? ఇడ్లీలు, బిర్యానీలు, పలావులు. నేను చెప్పే మాట వింటారా? యేసయ్యకి తండ్రి చిత్తం చేయటమే ఆహారం అయితే, మనకు ఆయన బిడలమైన మనకు యేసయ్య చిత్తం చేయడమే మనకు ఆహారం. చప్పట్లు గట్టిగా ఆమేన్. దేవుని చిత్తం చేయడమే మనకు ఆహారం, యేసయ్య చిత్తం చేయడమే మనకు ఆహారం. ఆయన పని ముట్టించడమే మన దాహాన్ని తీర్చుకోవడం. నేను కడుపుకు తిని గురించి చెప్పకుండా దేవుని చిత్తం చేయడం ఆహారం ఆయనకైతే, ఆయన చిత్తం చేసే ఆహారం మనకు అని చెప్తున్నా. ఇప్పుడు మీరంతా చప్పట్లు కొట్టండి అంటే కొట్టారు. చప్పట్లు కొట్టడం దేవుని చిత్తమా కాదా? నేను కొట్టమన్నాను, మీరు కొట్టారు. దేవుని చిత్తమా కాదా? అనుమానమా? బైబిల్లో రాసిందిగా సర్వజనులారా చప్పట్లు కొట్టి ఆయన స్తుతించండి, అప్పుడు దేవుని చిత్తమే. వాక్యం చూడండి ఎంత చక్కగా మనకు బోధిస్తుంది. చప్పట్లు కొట్టారా? దేవుని చిత్తమే. పాట పాడారా? దేవుని చిత్తమే. మరి ఇక్కడ నేను చెప్తుంటే మీరు ఎంత కూర్చున్నారా? అడవుడు పడకుండా దేవుని చిత్తమే. మరి చిల్లర మార్చి సందా వేశారా? దేవుని చిత్తమే. దేవుని చిత్తమే అంటే చిల్లర దేవుని చిత్తమని కాదు, మొత్తం మీద సందా వేశారు కదా, అది దేవుని చిత్తమే. చిత్తమే. అసలు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, దేవుని చిత్తమే. ఇవన్నీ దేవుని చిత్తాలేనండి. అయితే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. దేవుని చిత్త ప్రకారమే వచ్చారు, చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు, సందాలు వేశారు, హల్లెలూయా అనమాట అన్నారు, చేతులు ఎత్తాలని, అంతా దేవుని చిత్తమే. కానీ ఈ దేవుని చిత్తాన్ని మీరు సంతోషముగా చేశారా, ప్రయాసంగా చేశారా? అది శాపం. అది శాపం. మీరు చేసినవన్నీ దేవుని చిత్తమైన పనులన్నీ మీరు చేశారు కదా, ఇదంతా దేవుని చిత్తమే అయితే మీరు సంతోషంగా చేస్తే శాపంలో నుంచి విడుదల పొందారు అని అర్థం. మీరు సంతోషంగా చేయకుండా ప్రయాసంగా చేశారనుకో, అల్లులో చెప్పుండే అంటే అల్లో అల్లయ్యా ఎన్నిసార్లు అయ్యా చెప్పేదా అల్లుయా అని అన్నారనుకో, నువ్వు ప్రయాసంతో అన్నావు అల్లెలుయా. అల్లెలుయా అంటాం దేవుని చిత్తమే, కానీ ఎలాగన్నావు? సంతోషంగా కాదు, ప్రయాసంగా. చప్పట్లు కొట్టండే అన్నాను అనుకో, చప్పట్లు పెడ కొట్టామనుకో, దేవుని చిత్తమే. అట్లా కొట్టకుండా కొడగడిగా అన్నామనుకో, ఈ మనిషి ప్రయాసంగా చప్పట్లు కొడుతుంది. అంటే ఈ మొదటి ఆదాము ద్వారా వచ్చిన శాపం ఇంకా ఈ మనిషిలో ఉంది అని అర్థం. ఇంకా నేను తేల్చి చెప్పనా? ఇంకా చెప్పండి, తేల్చి మీకు ఇంకెప్పుడు చెప్తాను మీకు? మరలా ఎప్పుడు వస్తుంది ఈ టైం? దేవుడు చల్లగా వర్షం కురిపించి నానబెట్టి చల్లగా చెప్పిస్తున్నాడు మాటలు దేవుడికి.
మీ మొఖాలు చూస్తుంటే కళకళలాడిపోతున్నాయి. అదే వేసవకాలం రోహిణి కార్తీలు అయితే మీ మొఖాలు ఇటు ఉంటాయా? ఏముంటాయండి? ఉండవు. కింద కాలుతుండే, పైన కాలుతుండే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారండి. వాళ్ళకు ఒక 10,000 రూపాయలు రావాల్సిన డబ్బు అరియర్స్ వచ్చిందంట. ఉద్యోగస్తులు ఇద్దరు. ఆ రావాల్సిన డబ్బులు వచ్చి ప్రార్థన చేసాడు యశ్మయ్య గారు అని 10,000 రూపాయలు వస్తే 1000 రూపాయలు కవర్లో పెట్టుకొని ఇద్దరు ప్రార్థన చేసుకొని తీసుకొని వచ్చారు నా దగ్గర. అయ్యా మాకు 10,000 రూపాయలు వచ్చాయి, మీ సెలవేనండి, మీరు ప్రార్థన చేశారు, రావనుకున్నాం, వచ్చేసినాయి, 1000 రూపాయలు చందా పెట్టేసుకున్నాం, మేము ఇద్దరం ప్రార్థన చేసుకుని తీసుకొచ్చామని చెప్పారు. ఆ మాట ఈ మాట ఆ మాట మాట్లాడుతున్నారు కానీ ఆ 1000 రూపాయలు దీంట్లో బయటికి వాళ్ళు చెప్పకపోతే నాకు ఆశ ఉండదు. చెప్పేశారు కనుక ఎప్పుడు తీస్తారా ఎప్పుడు ఇస్తారా నేను కనిపెట్టుకొని ఉన్నా. ఎందుకంటే నాకు సేవలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ఈ దొర సొమ్ము అయితే నాకు ఇష్టం లేదు. కానీ మీరు నల్లదొరలే కదా, నల్లదొరసానులు కదా, మన డబ్బు మన దేశం డబ్బు మన సేవలో ఖర్చు పెట్టడానికి ఏమైంది? ఇస్తారేమో తీసుకుందాం అనుకుంటే ఎంత తీరు చివరికి అల్లుడికి, కుక్కకి, కోళ్ళకి అన్నిటికీ ప్రార్థన చేపించి చివరికి వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు అర్థం కాల. వీళ్ళు చెప్పింది ఇంతసేపు ఇందాక ఏం చెప్పారని ఆలోచిస్తున్నా. వెళ్ళిపోయారు. ఆ పోయి దారిలో పోయిన తర్వాత ఏమిటి నువ్వు 1000 రూపాయలు తీస్తే ఇవ్వలేదేంటి, చెప్పాము కదా అని భార్య అడిగింది. పనికి మాలిందానా, 1000 రూపాయలు అంటే ఏంటనుకున్నావు ఈ రోజుల్లో? నోర్మై, పిల్లలకు ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొన్నా, బళ్ళు తీర్చారు, ఇవి ఫాలోలు ఉన్నాయి. నాకు 700 ఇద్దాం అనుకుంటున్నాను. ఎంతో కానీ తీకపోయావా అంటదా పాపం ఆయన భార్య. ఇద్దాం బా అని మళ్ళీ 300 తీసి జోబులు పెట్టుకొని మళ్ళీ 700 తీసుకొని వచ్చా. మాట్లాడాయ్యా పొరపాటు అయింది, కానుక ఇచ్చి ఇక్కడ వెళ్ళిపోయావు, దయచేసి క్షమించుకోండి అయ్యా, అది మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయారు. అయ్యి బాబు ఇదేంటి, మొదటిసారి మర్చిపోయారు అనుకొని వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళిపోయేసరికి ఆ చెట్టు కింద పోయిన తర్వాత భార్య ఒప్పుకోవాలి. ఏంటూ చేసిన పని చెప్పకపోతే పర్లేదు కానీ చెప్పాం కదా. ఏంటంటే నా మనస్సాక్షి ఒప్పుకోలేదే, 300 రూపాయలు తీస్తే దాంట్లో, అందుకని పెట్టేస్తా అని మరలా 300 రూపాయలు తీసి దాంట్లో పెట్టి మరలా తీసుకొచ్చి అయ్యగారు అంటే కవర్ పట్టుకొని వచ్చారు. నాకు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారా, నాటకం చేస్తున్నారా, గారిడి పని చేస్తున్నారా ఏంటి, నాకు సర్కసా ఏంటి, నాకేం అర్థం కావట్లే. మొత్తం మీద వచ్చి ఇద్దరు మోకాళ్ళ మీద ఉండి ఆ 1000 రూపాయలు కవర్ ఇచ్చి ప్రార్థనలు గట్టిగా చేపించుకొని అప్పుడు వెళ్ళిపోయారండి. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు ఈ మాట. ఏమని తెలుసా? వాళ్ళు దేవుని చిత్తం చేశారు కానీ ప్రయాసముతో చేశారు. వాళ్ళు విశ్వాసులే, పిశాసులు కాదు. దేవుని చిత్తం చేశారు, చెయ్యాలని తెలుసు, కానీ ఎలా చేశారు? హృదయపూర్వకంగా చేశారా లేక ప్రయాసముతో చేశారు? ఈ రోజున ఒక్క క్షణం మీ బ్రతుకుని ఆలోచించు. మీరు దేవుని చిత్తం చేస్తున్నారు, అయితే ఎలా చేస్తున్నారు? ఇక్కడ కూర్చున్నంతసేపు వాచ్ చూసుకుంటూ ఇంకెంతసేపు అంటుంటుంది, ఇంకెంతసేపు, అయ్యో నాకు తెలియదండి, ఏమో ఇంకెంతసేపు. నిన్ను రమ్మన్నది ఎవరు? వచ్చావు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు, పడరాని పాటలు పడి వచ్చావు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎక్కి ఆటోలో గందరగోళం చేసుకుని వచ్చి కూర్చున్నారు. వచ్చింది మొదలు చేసుకుని ఎంతసేపు, ఇంకెన్ని పాయింట్లు ఉంటాయి, ఈయన ఎట్టాగే చెబుతాడా, మనకి ఇంటికి పోయే పని లేదా, అన్నం ఆరిపోద్దేమని, మరలా వర్షం వస్తుందేమో, నిన్నట్లాగా వర్షం వచ్చింది మొదలు చేసుకుని ఇదే ప్రయాస. అంటే అర్థం ఏంటంటే మొదటి ఆదాము ద్వారా వచ్చిన శాపం ఇంకా మీ బ్రతుకుల్లో నిలిచి ఉంది. నీలాంటి పరలోకానికి తీసుకెళ్ళిపోయావనుకో, అక్కడ వాచి చూసుకుంటావా? పరలోకంలో వాచ్యం ఉంటుందా అనుకుంటున్నారా మీరు? దేవుడేదో వాచ్యం ఇచ్చాడు అనుకో, ఎప్పుడు చూసుకోవాలి?
పనికి మాలిన ఎవరు మాట్లాడేటప్పుడు టైం చూసుకోవాలి, ఎంతసేపు మాట్లాడకూడదు అనుకోవాలా. అక్కడ టైం చూసుకోవాలి, కానీ ఇక్కడ ఏంటి టైము? దేవుని సన్నిధిలో ఎలాగే తెల్లవారిన చెప్పిన దేవుని మాట వింటామనే ఆశ పుట్టాలి, కానీ ప్రయాసముగా కూర్చున్నాం. ఎప్పుడు ఏమంటాడా, లేస్తామా, ఎప్పుడు పారిపోతామా, ఎప్పుడు ఎక్కుతామా, ఎప్పుడు దిగుతామా. ఏమండి నా ప్రియమైన సహోదరులారా, ప్రయాసముతో దేవుని చిత్తాన్ని చేయకూడదు. అది డెడ్ వర్క్, నిర్జీవ క్రియ. నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణ మొగటుగా మనం సాగిపోవాలి. డెడ్ వర్క్, నిర్జీవ క్రియ. పాటలు పాడినా, సాక్ష్యమే చెప్పినా, చప్పట్లే కొట్టినా, దేవునికి కానుక ఇచ్చిన ప్రతి విషయంలో సంథింగ్ లైఫ్, జీవం ఉట్టిపడేటట్లుగా, నిర్జీవం నిర్మూలమయ్యేటట్లుగా నీ జీవితంలో ప్రయాసంగా కాక హృదయపూర్వకంగా చేసేదానికి నీవు అలవాటు పడాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఖరి మాట ఏంటో తెలుసా? అక్కడ నువ్వు మన్ను గనుక మన్ను అయిపోతావన్నాడు. అదొక శాపం. నువ్వు మన్ను గనుక మన్ను అయిపోతావన్నాడు దేవుడు. ఎవరిని? ఆదాముని. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు మట్టే, కానీ మీరు మట్టి కారు. సపల కొట్టండి గట్టిగాను. హల్లెలూయా. మీరు మట్టి. ఈ మట్టి ఘటాలలో మహిమ ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తాను, పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాను. మీరు మట్టి, కానీ మీరు మట్టి కారు. నేను ప్రత్యక్షమైనప్పుడు మీరు మహిమను ధరించుకుని లేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈ క్షయమైపోయేది అక్షయతను ధరించుకుంటుంది. ఈ మర్చత అమర్చతను ధరించుకుంటుంది. ఈ మోటల్ బాడీ, ఈ మోటలిటీని ధరించుకుని రేపు రూపాంతరం చెంది క్షణమాత్రంలో రూపాంతరం చెంది లేస్తుంది. మీరు మట్టే, కానీ మట్టి కాదు. కారణం నా రక్తం చేత కడగబడిన వారు. మీరు మట్టే. ఈ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యమని పరిశుద్ధాత్మ నింపుదల కుమ్మరించబడింది. ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో మీరు మండారు కనుక మీరు మట్టి కారు. మొదటి ఆదాము ద్వారా కలిగిన శాపం, నీవు మట్టి అయిపోతావు. రెండవ ఆదాము యేసు ద్వారా వచ్చిన ఆశీర్వాదం, నువ్వు మట్టినే, కానీ మట్టి కావు. మహిమను ధరించుకొని లేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 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 గనుక మట్టి బుద్ధి ఏంటో తెలుసా? శరీరేచ్ఛ నెరవేర్చుకోడు. మట్టి బుద్ధి. నేను ఆ రోజున కలకటాకి వెళ్తున్నాను. ఛాయ్ అంటే వచ్చాడు. మరి కుక్కను తరుగుతున్నావా, నువ్వు అమ్ముతున్నావన్నా. ఇక్కడ అన్నా టీని ఛాయ్ అంటారు అన్నాడు. అదే మొదటిసారి బాగుంటుంది నేను కలకటాకి. భువనేశ్వర్ దగ్గర తెల్లవారింది. ఛాయ్ అంటుంటే టీ అంటే తాగుదామా అనుకున్నాం ఇద్దరం. ఆ కుర్రాడు సరే నేను టీ తీసుకుని, ఆడు మట్టి పిడతలో మట్టి గిన్నెలో ఛాయ్ పోసి ఇచ్చాడు. నిండా పోసాడు. ఆడు పెట్టుకున్న వెంటనే వాడే చేశాడు, గబ్బుగా తాగుతున్నాడు పాచిమొహంతో. నేనన్నాను, ఛాయ్ పాచిమొహం కడుకుని తాగరా అన్నా. నువ్వు తాగు, మొహం కడుకుని నేను తాగు అన్నాడు. ఆడు కూడా తాగేశాడు ఆ పాచిమొహంతో. నేను పోయి మొహం కడుకొని వచ్చేసరికి నా గ్లాసులో ఉండే టీ సగమే ఉంది. ఆడు తాగాడేమో అని ఆడు చూసి ఒక చూపు. ఆడంటాడు, అనో నేను తాగరా. మరి ఎవరు తాగారా? నిండా ఉన్నాయి కదా అంటే ఆ మట్టి ఆ చెప్ప తాగింది అన్నాడు. అదే ఆ గ్లాసు మట్టి గ్లాసు తాగిందన్న అన్నాడు. అదే తాగుతుందన్న. మట్టి బుద్ధి అంతే కదన్నా అన్నాడు. అర్థమైందా? మీరు మట్టి, మనం మట్టి, కానీ మనల్ని నమ్మి దేవుడు డబ్బులు ఇచ్చాడు, మనల్ని నమ్మి ఉద్యోగం ఇచ్చాడు, మనల్ని నమ్మి ఆస్తి ఇచ్చాడు, మనల్ని నమ్మి పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంతా మనకో నాకని నాకుతావా?
లేక మనకు కాదు ఇది, దేవుడు మనలో ఈ ఐశ్వర్యాన్ని దాచాడు, ఇది దేవునికి మొదట ఆ తర్వాత మనకు అని అనుకోగలుగుతున్నావా? ఆలోచించండి ఒకసారి. ఈ మట్టి దాంట్లో కాఫీ పోసినా అది తాగుతుంది, తర్వాత కడిగి శుభ్రంగా టీ పోసినా సగం తాగుతుంది, దాన్ని నమ్మి ఏం పోసినా మొత్తం తాగేస్తుంది. కాసేపు ఆగితే ఏం తాగుతుందో తెలియదు. మట్టి బుద్ధులు, అదే శరీరాచరణ నెరవేర్చుకోవటం అనేది. అదే దేవుడు చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు ఈ మాటలు. మట్టి బుద్ధులు. తర్వాత ఇదిగో ఇదుందా, ఇది అద్దం గ్లాసు. ఇదేంటిది? అద్దం గ్లాసు. ఈ అద్దం గ్లాసు కూడా మట్టే, ఇసుకే. ఇది కూడా ఇసుకే, ఇది మట్టే. ఆలోచించండి ఒకసారి. ఇది మట్టే, కానీ కుమ్మరి కాల్సిన కాల్పుల్లో కాలింది కాదు ఇది. కుమ్మరి కాల్సిన కాల్పుల్లో కాలిన మట్టి కాదు ఇది. దీని కాల్పుల్లో ఉన్నటువంటి ఆ వాల్యూ వేరు. ఆ ఇసుక తెచ్చి కాల్చి దాంట్లో కొన్ని కెమికల్ మిక్సింగ్ ఉంటాయి. దీని ఫార్ములా వేరు. కెమికల్ మిక్సింగ్ లోకి వెళ్ళిపోద్ది. ఇది వెళ్ళిపోయి ఎన్నో వేల డిగ్రీల హీట్ లో పొయ్యి కాలుతారు. కాలి తర్వాత ఒక షేప్, ఒక రూపం వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఆ కెమికల్స్ మిక్సింగ్ లో, ఆ కెమికల్స్ లో ఉన్న సహవాసంలో కలిసి కాలిన తర్వాత తీసుకుని వచ్చి ఇక పాలు పోసినా తను తాగదు. పాలు పోస్తే నేను తాగనండి, ఎవరు పోసారో వాళ్ళు తాగండి. ఆమె పాయాసం పోసినా ఆయాసం వచ్చినట్టు తాగదు. పాయాసం పోస్తే ఎవరు పోసారో వాళ్ళకే, నాకెందుకండి. కారణం ఏంటో తెలుసా? ఇది మట్టే, కానీ ఇది సహవాసంలో కలిసింది. కెమికల్ మిక్సింగ్. పరిశుద్ధాత్మ అగ్నిలో కాలి మాడింది. దాని మట్టి స్వభావాన్ని పరిశుద్ధాత్మలో మండుతున్నప్పుడు కోల్పోయింది. ఇది ఉందే, ఇది కాలింది. ఇది కాల్సింది ఎవరు? కొమ్మరోడు కాల్సిన మట్టి ఇది. ఇదేమో సిరామిక్ ఫ్యాక్టరీలో, పెద్ద కంపెనీలో దీనికి సంబంధించినటువంటి శాస్త్రయుక్తమైనటువంటి పదార్థాలతో కలిసి కాలింది. ఈ మట్టి దేంతో కలవదిదే. ఏం బ్రదరో ఏంటి సంగతంటే, ఏమన్నా నాకు ఎవరితో కలవబుద్ధి కాదండి, నేను ఇండిపెండెంట్ అంటాడు. చూసారండి, ఇండిపెండెంట్ అంటాడు. ఎవరితో నాకు కలవబుద్ధి కాదండి అంటాడు. నేను అడిగా, ఎవరు భక్తులు లేరా? ఎవరితో కలగపోయారు? భక్తులు లేదని కాదు, నా బుద్ధి ఎవరితో కలవదా. నేను ఇండిపెండెంట్, ఏవో ఘనకార్యం చేస్తున్నట్టుగా చెబుతాడు. నేను ఇండిపెండెంట్, స్వతంత్ర సేవకుడు. స్వతంత్ర సేవకుడు అనేవాడు బైబిల్లో లేడు. బైబిల్ ఒప్పుకోవద్దానికి. ఇది కుమ్మరి కాల్చినది. ఇది సహవాసములో పరిశుద్ధాత్మ నింపుదల చేత కాల్చబడిన పాత్ర. దీన్ని కాఫీ పోసిన వెంటనే తాగి పడేసామనుకో మట్టి అయిపోద్ది. మన్ను కనుక నువ్వు మన్ను అయిపోతావు. ఇదిగో ఇది మన్నే, కానీ తాగిన తర్వాత విసిరి కొట్టామంటే 1000 సంవత్సరాలైనా ఈ గ్లాసు మొక్క కానీ ఏముంటుంది? అర్థమైంది? మట్టిలో పడాయి 1000 సంవత్సరాలు తిరిగిన తర్వాత మళ్ళా చూడు, ఈ గ్లాస్ గానే ఉంటాయి. కారణం ఏంటో తెలిసినా, నేను మిక్స్ అయ్యి కాల్చబడిన కాల్పు దీనికి కారణం అంటది. ఇదేమంటారు తెలుసా? బెదరని మట్టి అయిపోతాలే అంటారు. ఏమో కనకారం చేసినట్టు. ఈ మట్టి బుద్ధుల్లో నుంచి దైవ సంబంధమైన పరిశుద్ధాత్మ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్లోకి మీరు రావాలి. ఆత్మీయమైన ఎదుగుదలలోకి రావాలి. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడిన వారు తలల వంచి కళ్ళు బండి. ఎవరు ముందుకు రావద్దు. ముందుకు రావద్దు, వెనకపో.
ఉన్న చోటే ఉండండి. అలాగే తలలు వంచి కళ్ళు మూయండి భయభక్తిగా. ఇప్పుడు వాచ్యలు చూసుకోవద్దు. రైలు స్టేషన్కి పోయాం, మన ట్రైన్ రాలేదు. ఎన్నిసార్లు వాచ్ చూసుకున్నా వచ్చేద్దండి. ఎన్నిసార్లు వాచ్ చూసుకున్నా వస్తుందా? చివరికి ఏమంటారు తెలుసా? ఇండెఫినెట్ లేట్ అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరు తల్ల వంచండి. నీ ప్రయాణం కంటే నీ ఆత్మ విలువైంది. మట్టి మనుషుల్ని మహిమగల స్వరూపాలుగా మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసు, రెండవ ఆదాము. రెండవ ఆదాము. కళ్ళు తీసుకు ఇక్కడ నిలబడి లేకరా లేకలే అటు వెళ్ళిపో. కళ్ళు మూసి సరిగా ఎప్పుడప్పుడు ముందుకు కర్ర దగ్గరకొచ్చి నిలబడతామని ఉన్నారు. కర్ర దగ్గరకొచ్చి నిలబడదు. ఆకాశం అందున్న దేవుడు, ఆయన చేయి కురస కాలేదు. నువ్వు ఎక్కడున్నా సరే నీవు ఉన్న చోటుకే ఆ చేయి చాపబడి ఉంది. చాచిన చేతితో ఆయన నిన్ను ఆశీర్వదించుటకు ఆశిస్తున్న సమయం ఈ సమయం. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. నీ భార్య మాట విని నీవు నీ భార్య మాట విన్నావు, అందుకే నీ నిమిత్తము నేల శపించబడుచున్నది. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీవు నీ భార్య మాట వినినందున నేల శపించబడింది నీ నిమిత్తం. ఒక క్షణం ఆగి ఆలోచించు. ఈ రోజున శాపానికి కారణం ఏమిటి? నీ కుటుంబంలో అస్తవ్యస్తమైన పరిస్థితి కారణం ఏమిటి? అనారోగ్య అనుభవాల్లో నీవు పయనించడానికి కారణం ఏమిటి? ఎటు వెళ్ళినా వేదన, కన్నీళ్లు, దుఃఖం ఆవరించడానికి గల కారణం ఏమిటి? ఈ రోజున నీ నిమిత్తం నీ నేల శపించబడింది. నీ నిమిత్తం నీ కుటుంబం శపించబడుతుంది. నీ నిమిత్తం నీ కలిగిన సమస్తం శాపకరంగా మారుతుంది. ఇప్పుడైనా దేవుని